తిమోతి అంకుల్ చనిపోయిన తర్వాత బైబిల్ చదవలే. 15వ తారీఖు బైబిల్ తీసుకున్నా. బైబిల్ తీసుకుని మామూలుగా 2 అధ్యాయాలు చదువుతాను నేను. 5వ తారీఖు చనిపోయినారు డిసెంబరు. నేను 15వ తారీఖు బైబిల్ తీసుకున్నా. ప్రభా, నా భవిష్యత్తు ఏంది, నా జీవితం ఏంది, నేనేం చేయాలని నా భవిష్యత్తులో నువ్వు నాకు చూపించు అని చెప్పి నేను ప్రభువుని అడిగినప్పుడు 70 చదివినాను, 71 చదువుతున్నాను. అక్కడ 3 విషయాలు ఉంది. ఒకటి ఏంటంటే 6వ వచనంలో బాల్యము నుండే గట్టిగా చెప్పండి, గర్భవాసి నువ్వే నాకు. రెండోది చూస్తున్నాం 17వ వచనం, చదండి. పదిహేడు వచనం ఏముంది? యవనంగా. అవునా, ఉందా లేదా? బాల్యం. దాని తర్వాత 18 అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థమైంది ఏమన్నా కొంచెమన్నా? ఈ ఒక్క అధ్యాయంలోనే 3 విషయాలు ఉంది. బాల్యం ఉంది, గర్భం నుండి ఉంది, బాల్యం ఉంది, వృద్ధాప్యం. ఇప్పుడు నేను వృద్ధాప్యంలో ఉన్నా. అర్థమైందా? ఈ 3 నా జీవితంలో అక్షరార్థంగా ఈరోజు నేను దేవుని మహిమకు నేను ఇక్కడ కూర్చొని చెప్పగలుగుతాను. మన సహవాసంలో మామాజీ, నేను మామాజీ అంటాను సాధారణంగా భక్సింగ్ గారిని, మామాజీ సేవ ఆరంభించినప్పుడు ఉండి మెడ్రాస్లో నేను ఒక్కదాన్ని ఇంకా మిగిలి ఉన్నా. అర్థమైందా మీకు? ఆ రోజు నుండి ఈ రోజుకు నేను ఒక్కదాన్ని మిగిలిపోయినా. ఇక ఎవరు లేరు. నా బాల్యం అయిపోయింది, నా గర్భంలో నేను వచ్చాను, నా బాల్యం అయింది. ఇప్పుడు నా తల వయసు కంటే 75 ఏళ్ళు దాటింది నాకు. ఈ వయసు వరకు దేవుడు నన్ను ఉంచాడు. సో నేను ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాను, వినండి. మా నాన్నది జలంధర్ పంజాబ్లో, మా మమ్మీది పటియాల. 18 ఇయర్స్ అప్పుడు మా నాన్న పేరు ఆత్మసింగ్, మా మమ్మీ పేరు నిషత్తర్ కౌర్. ఈ కౌర్స్ అంటే సర్దార్స్, మేము టర్బన్ వాళ్ళు. దాంట్లో మేము జాట్స్, ఈ పంజాబీ 6లో జాట్స్ మేము. సో వీళ్ళ కౌర్స్ ఉంటుంది, అందరు లేడీస్కి కౌర్లు ఉంటుంది, ఆ మగవాళ్ళకేమో సింగ్ అని ఉంటుంది. సరే మా నాన్న మా మమ్మీని పెళ్లి చేసుకుని ఆఫ్రికాకి వెళ్ళినారు. ఎందుకంటే వాళ్ళు అక్కడే సెటిల్ అయినారు. ఆఫ్రికాలో వెళ్ళిన తర్వాత కెన్యాలో ఉంటుంది మా మమ్మీ. 3 మేనత్తలు, పెద్దనాయన, చిన్నాయనలు. నాకు వివరంగా చెప్పమన్నారు. మామూలుగా ఎక్కడ చెప్పను నేను. అర్థమైందా? మొన్న రాత్రి నుండి నా వెంట పడుతూనే ఉన్నారు మీ ఇమానియల్. ఎట చెప్పాలని నాకే ధైర్యం సాల్తలేదు. ఆయన నేను కొంచెం అటు వదిలేస్తా. సో నాకంటే ముందు అంటే మన దేశంలో, భారతదేశంలో మాకు ఒక అక్క ఉందని ఎవరికి తెలియదు. కానీ నేను మళ్ళీ చెప్పాల్సి వచ్చింది, సాక్ష్యంలో చెప్పాల్సి వచ్చింది. కాబట్టి నాకంటే ముందు మా అక్క పుట్టింది. మీ కొరకు స్పెషల్గా ఫోటో, పెద్ద ఫోటో నేను చేయించాను. అది చెప్తాను, ఇప్పుడే కాదు చూపిస్తామంటాను. నాకంటే ముందు మా అక్క పుట్టింది. సరే ఆమెకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు బాగానండి, ఆమె చాలా బాగా లెక్కుండింది. ఆ దినాల్లో మిషనరీసే ఉన్నారు కానీ వేరే ఎవరు లేరు. కెన్యాలో డాక్టర్ మిస్ డాన్ షా, ఆమె డాక్టర్ మాకు ఉంది. ఆ సమయంలో మా మమ్మీ ఏం చేసింది, వీళ్ళకి 10 మంది గురువులు కదా, గురు నానక్, గురు గోవింద్ సింగ్, వీళ్ళంతా కదా మాకు. సిక్కు టెంపుల్లో పోయి చెప్పులన్నీ కడిగేసి వాటితో స్నానం చేసుకొని ఇంత ఆ భక్తి మాకే ఉంది. ఆమె ఒకతే కూతురు, 2 అన్న తమ్ముళ్ళు ఆమెకు. సో ఏమైపోయిందంటే వెళ్ళిన తర్వాత ఆమె భక్తిలో ఆమె ఉంది. ఎప్పుడు మా అక్కకు బాగలేకపోయిందో హాస్పిటల్కి తీసుకెళ్ళింది, మిషనరీ హాస్పిటల్కి. ఆ డాక్టర్ మా పని ఏంటంటే ఆమెకు ఎవరు పేషెంట్స్ వచ్చినా కరపత్రిక ఇచ్చే అలవాటు అంట ఆ డాక్టర్ మాకు.
సో మా మమ్మీ పేరు నిషత్తర్ కౌర్ కాబట్టి మా మమ్మీని షార్ట్ బాగా మిస్సెస్ సింగ్ అని పిలిచేదంట. ఆమె అలవాటు ప్రకారంగా మా అమ్మ కూడా కరపత్రిక ఇచ్చేది. మా అమ్మ వచ్చి నాకెందుకు ఇది అని చెప్పి ఇంట్లో వచ్చి చింపేసి కాల్చేసేదంట. నాకు అవసరం ఇది మా దేవుడు కాదు మాకెందుకు అని ఆమె తీసి పడేసేదంట. తెల్లారితో నేను పోయిన తర్వాత డాక్టర్ అడిగేదంట, మిస్సెస్ సింగ్ నువ్వు చదివినావా అంటే మందులు ఇవ్వేదేమని చెప్పి అబద్ధం ఆడేదంట. అర్థమైందా? అబద్ధమో ఆడేది. ఈ విధంగా ఒక 10-15 రోజులు దాటిపోయింది. దాటిన తర్వాత ఎందుకో ఒకరోజు అమ్మకు తలపు వచ్చిందంట. రోజు ఇస్తుంది ఆమె, నేను తీసుకొచ్చి రోజు మేము పడేస్తున్నాను, అసలు ఏముంది దీంట్లో చూస్తామని ఆ రోజు ఆమె మాది గురుముఖి లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్లో ఆమె ఇచ్చింది కరపత్రిక కాబట్టి ఆ కరపత్రిక తీసుకొని చదివింది. దాంట్లో ప్రభు శిలువలో పడిన 7 మాటలు ఉందంట. అర్థమైందా నీకు? వినబడుతుంది అందరికీ? 7 మాటలు ఉంది. మా మమ్మీ అది చదివిన తర్వాత ఈ డాక్టర్ మా ప్రేయర్ చేస్తున్నా అని చెప్పింది కదా రోజు అమ్మ కోసము. మమ్మీకి అది చదువుతుంటే ఒక విధమైన సంతోషము, ఆనందము ఆమెకు అనిపించిందంట. నెక్స్ట్ డే తెల్లారితేనే పోయి డాక్టర్తో నేను అబద్ధం ఆడినాను ఇన్ని రోజు, నేను చదవలేదు, కానీ నిన్న నేను చదివినాను, చాలా బాగుంది, చాలా మంచిగా అర్థమైందంటే ఆమె అనిందంట, మిస్సెస్ సింగ్ నువ్వు తప్పకుండా దేవుని దగ్గరకు వస్తావని నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆమె వివరించిందంట. ఏం వివరించింది? కరపత్రిక నుండి వివరించింది. మమ్మీ కూర్చొని వినింది. విన్న తర్వాత ఈమెలో దేవుడు కార్యం మొదలుపెట్టినాడు. ఇక ఇంటికి వచ్చింది, ఇక మానేసింది. మాకు ఈ కృష్ణుని పూజలు చేసేది ఉండదు. మాకు మనలాగానే బైబిల్ గ్రంథం ఉంటుంది, చదువుతారు. ఈ పద్ధతులని 5 సిద్ధాంతాలు ఉంటాయి మాకు. తల ఎంటికలు ఉంటుంది, కత్తి ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత కడియం ఉంటుంది, ఇవన్నీ మాకు 5 మాకు. సో ఈమె ఏం చేసింది, ఇంటికి వచ్చిన తర్వాత గురుద్వార పోయేది మానేసింది. అర్థమైందా? మళ్ళీ దాని తర్వాత గురు గ్రంథ చదివేది మానేసింది. ఇవన్నీ మానేస్తే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళకి పట్టు ఎక్కువ కదా, వాళ్ళు మొదలుపెట్టినారు. చూసాం మొదలుపెట్టినారు. ఏంది ఈమె హాస్పిటల్ పోతుంది, గంటలు కూర్చొని వస్తుంది పాపాన్ని తీసుకొని పోయి. అదే కాకుండా అంతా చేస్తలేదు, టెంపుల్కి వస్తలేదు, మన గురునానక్ పూజ చేస్తలేదు. ఏంది ఒక్కొక్కటి మెల్లగా చూసినారు. ఈమె బైబిల్ తెచ్చుకుంది. ఇక బైబిల్ తెచ్చుకునే చదవ మొదలుపెట్టింది. ఇక వాళ్ళకు అనుమానం వచ్చింది. వచ్చి ఓ రోజు మా నాన్న అన్నారట, నిషి నువ్వు ఏం చదువుతున్నావు అంటే మా అమ్మ నిందంట, అక్కడికి వెళ్తే కరపత్రిక ఇచ్చారు, అది చాలా బాగుంది, నాకు అవన్నీ నచ్చింది, నిజంగానే యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయినాడు, ఈ గురువులు కాదు అని చెప్పిన తర్వాత ఇంకా హాస్పిటల్ పోవద్దు, ఏమొద్దు అని చెప్పి మానిపించేస్తారు. అక్కడ శ్రమలు ఈమెకు మొదలైంది. అప్పటికే నేను పుట్టి ఉన్నాను. అర్థమైందా? నేను పుట్టి ఉన్నాను. సో ఆ సమయంలో ఏమైందంటే ఆమెకు ఇక శ్రమలు మొదలంటే ఏంది, ఆమెను చర్చ పోవద్దు, చదవద్దు, చేయొద్దు. ఇక ఈమె చాలా పట్టు. మీకు తెలుసో లేదో, సర్దార్స్ ఒక్క కత్తి ఒక్కసారి నరుకుతారు, 2 సార్లు నరకరు. మా వాళ్ళు చంపిన ఒక్కసారి ఏదన్నా అంత ఇది వాళ్ళ రోషం, చాలా పట్టుదల, చాలా రోషం, ప్రాణమైన తెగిస్తారు కానీ అంత పట్టుదల. సో ఈమె ఏం చేసింది, పోవద్దు, చదవద్దు, కలవద్దు అని మొదలు పెడితే ఈమె రివర్స్ తిరిగింది. మా అమ్మాయి ఏమంటే, నేను పోకుండా ఉండలేను, మీరు నన్ను ఇంట్లోండి ఎలగొట్టినా పర్వాలేదు, నేను ఆ దేవుడిని మరి ప్రభు ఏం అంత అద్భుతం చేస్తున్నాడు నాకు అర్థం కాదు. ఈరోజు కూడా అంత పట్టుబట్టింది, మీరు నన్ను వదిలేసినా పర్వాలేదు, నన్ను వెళ్ళిపోమని నేను వెళ్ళిపోతాను, కానీ ఆ దేవుడిని మట్టుకు నేను వదిలిపెట్టాను అని చెప్పి ఎప్పుడు ఆమె పట్టిందో ఇంట్లో శ్రమలు మొదలైంది. ఆ శ్రమలు ఇంతంత శ్రమలు కాదు. ఇక ఆమె అనింది కదా, ఒక ఇంట్లో సంతోషం అవుతుంది చెప్పుకోమా, అదేవిధంగా దేవుడు నాకు సంతోషం ఇచ్చాడు, మీరెందుకు నాకు ఆటంగా పరుస్తున్నారు. ఇక్కడ అమృత్సర్లో సిక్ గురుద్వార నుండి అనేక స్థలాల నుండి గురువుల్ని పిలిపించి మా మమ్మీ మనసు మార్చాలనుకోగా ఆ మనసు మారలేదు. ప్రియులారా, ఆ సమయంలో
మా ముగ్గురు మేనత్తలు. ఇది ఒకటి చూ. యాక్చువల్ ఈమె ఫేస్ ఇది. ఇది చూపిది అదొకటే ఇప్పుడు ప్రస్తుతం. ఇది ఒరిజినల్ ఆమె ఫేస్, ఆమె ఒరిజినల్. అది మా అక్క, ఈమె ఒరిజినల్. యాక్చువల్ మమ్మీ ఈ విధంగా ఉండింది ఆఫ్రికాలో. అర్థమైందా? ఆమె మీకు కనపడదని చేపించినాను. ఇది ఆమెది. దాని తర్వాత మగోళ్ళు ఇంట్లో లేనప్పుడు మా మమ్మీని పంతెం చూసుకొని మా ముగ్గురు మేనత్తలు మా మమ్మీ కాలు చేయి కట్టేసి అది చూపి ఈ ముక్కు చెవు కోసేసినారు. అది చూపిస్తాను మీకు. మా మమ్మీ ఇది ఆఫ్రికాలో జరిగింది. ప్రియులారా, చెవు కాలు చేతులు కట్టేసి ఆమె ముక్కును, ఈ ముక్కు భాగం ఇక్కడను, ఈ రెండు చెవుల భాగాలు కోసేస్తున్నారు. దేనికోసం? ఎవరి కోసం చెప్పండి గట్టిగా అందరూ. ప్రభు కోసం. ఆ యవన కాలంలోనే 24-25 వయసులోనే ఆమెకు అంత పట్టుదల. మనం ఇప్పుడు బైబిల్ ఎక్కడ బయటకు పట్టాలంటే బైబిల్ కవర్లు పెట్టుకొని పోతాం. ఒక చిన్న కష్టాలు ఉంటే మనం సహించలేం. మనకు ఒక చిన్న బాధ మళ్ళీ చూపిస్తాం ఆఖరిలో. సో మళ్ళీ మనకి ఏమైనా బాధ వస్తే మనం సహించలేం. ప్రియులారా, ఆ స్థితిలో నేను చిన్న పిల్లని, 6 నెలల పిల్లలు, నేను ఆ సమయంలో ఆమెకు ముక్కు చెవి కోసేసి రక్తం మడుగులో ఉంది. ఎవరు మాట్లాడదు. ఆ రక్తం మడుగులో ఆమె ఉన్నప్పుడు ఈ మగవాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తున్నారు. ఏం చూస్తున్నారా? రక్తం కారుతుంది మమ్మీకు. వీళ్ళకి ఇంకా గత్యతనం లేదు. ఆ డాక్టర్ అమ్మ దగ్గరికి మమ్మీను నాకు దెబ్బ తగిలి నన్ను విన్నాను చెప్పినారు నాకు తలకు. సో నన్ను మమ్మీను ఇద్దరిని ఆ డాక్టర్ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళారు. వినపడుతుందా బ్రదర్స్ మీకు? ఆ డాక్టర్ అమ్మని గతి వాళ్ళకు ఆమె దగ్గరకు తీసుకెళ్తే 1 సంవత్సరం పట్టింది ఆమెకు. ఆ దినాలు ప్లాస్టిక్ సర్జరీ లేదు మనకు ఇప్పుడున్నట్టు. ఆ దినాల్లో మాట్లాడదు బాబు, ఇక్కడుండి ఈ తోలు అంటే ఈ బ్రెస్ట్ మీద ఉండి ఆమెకు తోలు తీసినారు, మాంసం తోలు తీసి ఆమెకు ముక్కుకు పెట్టాలనుకుంటే అది ఆమెకు అటాచ్ కాలేదు. తొడ నుండి తీసినారు మాంసం తోలు, అది ఆమెకు ఏమంటే అటాచ్ దానికి ఇది కాలే. చివరిగా మా మమ్మీని ఎవరైనా చూసింటారేమో నాకు తెలియదు. ఏలిం కానికేషన్ అప్పుడు ఎవరైనా చూసినారో లేదో, ఇక్కడ ఈ చేతికి చాలా పెద్ద గాయం. ఆమె చేయి మొత్తము మాంసము ప్లస్ తోలు తీసేసి అది ఒక మాంసం ముద్దలాగా మీరు చూపించారు చూడండి. మాంసం ముద్దలాగా చేసి ఒక చిన్న ట్యూబ్ పెట్టి దేనికి ఊపిరి రాదానికి ఆ విధంగా మమ్మీకు అటాచ్ చేస్తారు. అది మాంసం ముద్ద. దాని తర్వాత ఆపరేషన్ అయింది. ఇంతే ట్యూబ్, ఆ గాలి రాదానికి అంతే. ప్రియులారా, ఆ సిచ్యువేషన్లో ఆమె అక్కడ ఉంది. మా నాన్న వెళ్ళి వీళ్ళకి ఇంకా జైలు పాలే వెళ్ళి నిషి అయిపోయింది ఏదో కానీ నువ్వు ఇంటికి వచ్చేసేయి, నువ్వు బైబిల్ చదువుకో, నువ్వు ప్రార్థన చేసుకో. అర్థమైందా? ఇంత జరిగిన తర్వాత కానీ బాబు నిద్రపోవద్దు. కానీ మా మమ్మీ అనిందంట, నేను కట్టు బట్టలతో ఇంట్లో వచ్చాను, నేను నా ఇంటికి తిరిగి రాను. ఒకవేళ నేను చనిపోయినాను అనుకోండి, నన్ను మున్సిపల్ వాళ్ళు లాక్కపోయినా మీ మనిషిని నన్ను అనుకోద్దు. అర్థమైందా? మీ మనిషిని నన్ను చెప్పుకోవద్దు, మీకు సిగ్గు అనిపిస్తే. ప్రియులారా, ఆ పరిస్థితిలో మేమిద్దరం కాబట్టి మా డాడీ వాళ్ళు వచ్చి నన్ను కూడా తీసుకోవాలని 2 కూతుర్లని. నేను చిన్న పాపాను కాబట్టి, ఆమె పెద్దది కాబట్టి ఆమె ఇంట్లో ఉంది. నేను చిన్న పాపాను కాబట్టి మమ్మీకి చాలా కష్టాలు మొదలైంది. ఆ డాక్టర్ మాకు కూడా చాలా కష్టాలు ఎదురైంది. ఆ సమయంలో మేము భక్సింగ్ గారు ఎక్కువ బంధువులు అవుతారంటే ఆమె ఏం చేసిందంటే మామాజీకి అంటే భక్సింగ్ గారికి లెటర్ రాసింది. మామాజీ అప్పుడే ప్రభువు నమ్మినాడు. ఆమెకు లెటర్ రాసిందంట. ఏమంటే, ఒక్క సిక్కు యవనస్త్రాలు 2 పిల్లల తల్లి, చిన్న పిల్ల 6 నెలల పిల్లని పెట్టుకొని
ఆమె చెవు ముక్కు కోసేసినారు. అంతేకాదు మా మేనత్తలు ఒక్కొక్క అవయం తీసేయాలనుకున్నారంట. ఒకసారి కాలు, ఇంకోసారి చేతులు, వేలు, ఈ విధంగా ఆమె ప్రభు నమ్ముకుందని. ఆమె కష్టాలు చాలా ఎదుర్కొంటుంది. అంటే అప్పుడు బక్సీ అంకుల్ మా గోత్రము, మా ఇంటి పేరు, మేము జాడ్స్ అవన్నీ కనుక్కొని తర్వాత నాకు చెల్లెలు అవుతుంది, మేమిద్దరం పెద్దాయన చిన్నాయన పిల్లలు. ఇది చాలా రహస్యంగా పెట్టినారు వాళ్ళు. మేము పెద్దాయన చిన్న పిల్లలు, చిన్న పాపనిచ్చి మీరు ఇండియాకు పంపించండి అన్నారు. అర్థమైందా మీకు ఇప్పుడు? చిన్న పాపనిచ్చి ఇండియాకు పంపించి, నేను అమ్మ దగ్గరే ఉన్నాను చిన్న పాపని, 6 నెలల పిల్లని నేను. అప్పుడు ఒక డాక్టర్, ఒక నర్సు, మేరీ అని ఒక నర్సు, మలయాళీ నర్సు, రాత్రి 1 గంటకు ఈ యొక్క షిప్లో, సముద్రంలో ఆమె కేరళకి ఇండియాకు వస్తుంటే మమ్మీను నన్ను దొంగతనంగా ఇండియాకు పంపించారు. ఎక్కడుండి? కెనియా నుండి, ఆఫ్రికా కెనియా నుండి మమ్మల్ని ఇండియాకు దొంగతనంగా పంపించినారు. అర్థమైందా? మమ్మల్ని పంపించేసి ఆ డాక్టర్ అమ్మ లండన్కి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత మేము ఎక్కడున్నాం, ఇక్కడ మా 3 నెలలు షిప్లో ప్రయాణం చేసి మమ్మీ యవనస్త్రాలు నన్ను తీసుకొని, చిన్న పిల్లలు షిప్ కాడ దిగినప్పుడు ఫస్ట్ మోజస్ దాన్ అంకలు, నోయల్ బేర్ అంకలు వాళ్ళే నన్ను ఎత్తుకున్నారంట. మమ్మీను ఫస్ట్ సిస్టర్, మొదటి స్త్రీ బక్సీ అంకల్తో సేవకు, ఆ కష్టకాలంలో, ఆ పరిస్థితిలో అన్నీ వదిలేసి నన్ను తీసుకొని సేవకు వచ్చిందంట. అంటే సేవకు వచ్చిందంటే ఈ విధంగా మామాజీ తన చెల్లెల దగ్గర తీసుకున్నాడు. ఇది తీసుకున్న తర్వాత ఎన్నోసార్లు అన్నారంట ఎంతోమంది, దాన్ని పెట్టుకుని, చిన్నదాన్ని పెట్టుకుని ఏం పెంచుతావు, యవనస్త్రాలు, ఇంకొక పెళ్లి చేస్తావు, లేకపోతే పిల్లల్ని అమెరికా పంపిస్తా అంటే మా అమ్మ అనిందంట, లేదు, దానికి ఆమెకు మనసు పుట్టలేదు. నేను ఎన్నోసార్లు అడిగింది, మమ్మీ ఎందుకు ఇట్లా? ఒకటే అనింది, నా దేవుడు నా కొరకు ఇంత కష్టపడితే, నా దేవుడు తన శరీరం అంతా నా కొరకు కోసుకుంటే, నా ముఖం వికారం ఉంటే ఏం బేట, అదే సాక్ష్యం అనేది మా అమ్మ. మీరు నమ్ముతారో లేదో, మనమైతే సిగ్గుపడతాం, అవునా, మనం చెప్పుకోము. కానీ ఆమె ఎన్నిసార్లు అనేదో నాకు తెలుసు. ఇది సాక్ష్యం నా ముఖం. అసలు ఆమె ముఖమంతా ఎంతోమంది ఎన్నెన్నో రకాలు అనుకుంటే ఆమె అనేది, నా దేవుడి కంటే ఎక్కువ నేనేం పొందలేదు, నా దేవుడి కంటే ఎక్కువ నేను సహించలేదు. ఇది కొంచెమే, అసలు అది కొంచెం అంట ఆమెకు. ప్రియులారా, చెవు మొక్క కోసేస్తే అది కొంచెం. ఆమె కష్టపడింది. దగ్గు వస్తే, జ్వరం వస్తే ఎంత బాధపడేదో. ఇట్టటి పరిస్థితిలో మమ్మీ మెడ్రాస్ కూడా కాదు, జోషమా కూడా లేదు అప్పుడు, హెప్సిబా అని ఉండింది. హెప్సిబా ఫస్ట్ బేబీ నేనే, 6 నెలల బిడ్డ నేను. హెప్సిబా నుండి జోషమ్మకు మారినారు. జోషమ్మకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ మార్టిన్ గారు బాగా తెలుసు అందరికీ. మార్టిన్ గారి భార్య ఆమె ముస్లిము. దాని తర్వాత జార్డన్ ఖాన్ గారి భార్య ఆమె ముస్లిము. రూత్ ఆంటీ పేరు మణిమ, ముస్లిం పేరు. ఎస్తర్ ఆంటీ పేరు ఖాన్ ఆంటీ, ఫాతిమా. వాళ్ళిద్దరూ ముస్లిమ్స్. నేను ఈ పేరు ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళిద్దరూ ముస్లిమ్స్, బాగా ధనవంతుడు, మెడ్రాస్ పట్టణంలో ధనవంతుని కూతుళ్ళు. వాళ్ళు సినిమా యాక్టర్లో చేరాలని ఆ దినాల్లో వాళ్ళు ఇంట్లో పారిపోయించారు. పారిపోయేస్తే దేవుడు అద్భుత రీతిగా, వాళ్ళు సినిమా యాక్టర్ కాదు కదా, దేవుని సేవకులకు భార్యలు అయినారు, సేవకులు చేస్తారు. వీళ్ళు ముగ్గురు ఆరంభంలో బక్సీ అంకుల్తో ఉన్నారు. ఇంకొక ఆంటీ మేరీ ఆంటీ ఉండింది. వీళ్ళంతా 1945 1945లో మా మమ్మీ ఇండియాకు వచ్చింది. నన్ను చిన్న పాపని తీసుకొని ఆమె ఇండియాకు వచ్చింది. అర్థమైందా? అప్పుడుండి ఇచ్చేయమంటే మా అమ్మాయింది, నేను పెళ్లి చేసుకుదానికి ఇంత దూరం వచ్చింది, నా కుటుంబం వదిలేసి కాదు, పెళ్లి కోసం కాదు, నేను అన్ని వదిలిపెట్టిన దేవుని కొరకు వదిలిపెట్టాను. నా జీవితకాలం అంతా నేను ఈ విధంగా జీవిస్తాను. ప్రియులారా, మీకు ఎవరికి తెలియదు మా జీవితం ఎంత నన్ను మెడ్రాస్లో బెంటింగ్లో పెట్టి నేను చదివింది మధ్యప్రదేశ్లో జబల్పూర్లో, అంతేగా బిలాస్పూర్లో నన్ను అక్కడ పంపించేస్తున్నారు చదవడానికి. చిన్నప్పుడే నేను తండ్రి లేకపోయా, కుటుంబం నుండి దూరం చేస్తున్నారు. నేను ఎక్కడ క్లియర్గా చెప్పలేదు. తల్లి నుండి మమ్మీని దూరం చేసినాను, ఎక్కడో చదవడానికి వేరే ఏరియాకి పంపించారు చిన్నప్పుడే. మమ్మీ మటుకు అంకల్తో పోయింది.
ఇక వెతక మొదలు పెట్టినారు మా వాళ్ళు ఎవరిని సంపదానికి. ఎక్కడ ఆమె లేదు కదా డాక్టర్ అమ్మ, ఎక్కడ పంపించారని మొత్తం హైదరాబాద్ నార్త్ ఇండియా మొత్తం కాలించారు. మా మమ్మీ కొరకు మా కొరకు ఎక్కడ లేదు. మేము ఎక్కడున్నామో సౌత్ ఇండియాలో ఎక్కడో ఉన్నాం. వాళ్ళకి తెలియదు అడ్రస్. నార్త్ ఇండియా మొత్తము ఉత్తర అంతా తిరిగినారు, పంజాబ్ అన్నీ తిరిగినారు. నేనేమో జబల్పూర్ ఛత్తీస్గఢ్లో ఉన్నాను, మమ్మీ ఏమో మామాజీ దగ్గర ఉన్నది. గాలిస్తున్నారు ప్రతిదినం గండమే. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో, ఎవరు వస్తారో, ఎవరు పట్టుకపోతారో, ఎవరు ఎక్కడ చెప్తారు. ఎందుకంటే మమ్మీ ముఖంలో ఉంది కదా, ఆ ఫేస్లోనే తెలుస్తుంది కదా ఆమెది. ఇక ప్రింట్ ఉంది కదా, ఇక దాచుకునేది ఏం లేదు. ఇట్లాంటి పరిస్థితి. ఒకసారి స్వార్థ సేవకు అందరూ వెళ్ళి ఉంటే పంజాబ్ బార్డర్ కాడికి, ఆ సమయంలో అమృత్సర్ గారు తిమోతి గారు వాళ్ళు వెళ్తే అన్నారంటే, ఎవరో ఒక సిక్ ఆయన బ్రిగేడియన్ అంట, ఆయన అడిగినాడంట. ఆయన కరపత్రిక వేస్తే ఆయన వీళ్ళందరికీ టిఫిన్ పెట్టి అన్నాడంట. ఆయన తన సొంతం అని చెప్పుకోకుండా ఒక సిక్ ఆమె ప్రభుని తెలుసుకుంది, ఆమె కూతురు ఉంది. అర్థమైందా మీకు? కూతురు ఉంది, ఆమె ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడ ఉందో అంటే మా చెల్లెలని చెప్పుకోలేక, మా వాళ్ళని చెప్పుకోలేక వాళ్ళు అడ్రస్ కలితే వీళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా మమ్మీకి ఇన్ఫామ్ చేస్తున్నారు. ఇట్లా ఎవరు అడిగినారు, పేరు అడిగితే పేరు తెలుసుకుంది. ప్రియులారా, ఈ విధంగా నా జీవితంలో నేను ఎక్కడో చదువుతున్నా. ఎంత భయంకరమైన స్థితి నాదైతే, ట్రైన్లో నన్ను పంపిస్తే మిలిటరీ డబ్బాలో నాగ్పూర్ దాకా రావాలో, నాగ్పూర్ నుండి ఇంకో ట్రైన్ మార్చి మిలిటరీ డబ్బాలో నేను వచ్చేదాన్ని. దాని తర్వాత హాలిడేస్కు బక్సే అంకల్ కానీ జాడన్ ఖాన్ అంకల్ నన్ను తీసుకురాదానికి వచ్చేవాళ్ళు హైదరాబాద్కు. అర్థమైందా? అట్లాంటి దినాలు అవి ప్రేలరా. అట్లాంటి కష్టకాలంలోనే దేవుడు మా మమ్మీని తీసుకొచ్చాడు. 219 దాకా, 97 బక్సింగ్ గారి కంటే ఒక సంవత్సరం ఎక్కువనే, 97 ఇయర్స్ దాకా ఆమె ప్రభు కొరకు పులిలాగా జీవించింది, పులిలాగానే బ్రతికింది. ఎవ్వరికి తల వంచే మనిషి కాదామె. చాలా ఖచ్చితమైన మనిషి, చాలా గట్టైన మనిషి. ఎవరికి భయపడేది కాదు, ఎవరికైనా సమాధానం ఇచ్చేది. ప్రేలారా, ఆ విధంగా ఆమె జీవితము జీవించి ఎన్ని కష్టాలు మీకు ఇప్పుడున్న వాళ్ళకు అసలు నేను పుట్టినారో కూడా నాకు తెలియదు అప్పుడు. ఎందుకంటే క్రిస్టఫర్ అంకుల్ వాళ్ళ ముందు మేమే చిన్నోళ్ళము. అర్థమైందా? సో నేను చెప్పేది ఏంటంటే, ఎంతటి కష్టకాలం అంటే ఆ దినాల్లో మెడ్రాస్లో పొట్టు తెలుసా మీకు? ఏ పొట్టు? రాగి పొట్టు తెలుసా? రాగిను ఏం చేస్తారు తెలుగులో నాకు చెప్పడానికి. వాడు చెరుగితే పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టులో నీళ్ళు వేసుకొని తాగేవాళ్ళు మెడ్రాస్లో. అప్పుడేమి ఇంత డబ్బు లేవు, ఇంత తిండి లేదు. వీళ్ళందరూ మంచి కుటుంబాలు వచ్చేవాళ్ళే, ఎవరికి లేదు. దాస్ డంకలు వీళ్ళందరూ అంతా ఉద్యోగాలు వదిలి సేవకు వచ్చారు. మాటన్ పాప వీళ్ళంతా లేదు. ఆ దినాలు తినడానికి లేదు. ఇంత మంచి తిండి అక్కడ ఉంది. అప్పుడు నాకు గుర్తున్నారు, వారికి చిన్నప్పుడే నేను చూస్తున్నాను కాబట్టి. తిండి లేదు, కాలు నడకలతో నడుచుకో ఎన్ని కిలోమీటర్ పోయి. ఆ ఆశ దేవుని సేవ చేయాల. మనం దేవుని కొరకు వచ్చాము, దేవుని ప్రజలను రక్షించాలా, మన స్వార్థ చెప్పాలి. ఇదే పిచ్చి వీళ్ళకు. 24 గంటలు ఇదే స్వార్థ చెప్పాలా, ఊర్లో తిరగాల, కరపత్రిక ఇవ్వాలా, బక్సింగ్ గారితో తిరగాల. ఇవాళ ఎక్కడ పోవాలంటే అక్కడ పోవాలి. అబ్రహాం పోయినట్టు ఎక్కడ ఒక డేరా పెట్టుకోలేదు వీళ్ళు. పోతేనే జీవిత యాత్రంతో తిరుగుతూనే ఉన్నారు. ఈరోజు ఈ సంఘాలు కష్టపడి కట్టబడిందంటే ఆనాడు వాళ్ళు విన్న విశ్వాసులు వాక్యం విని వాళ్ళు రక్షించబడి వాళ్ళ సేవకు వచ్చి ఆ సేవ చేసుకుంటూ ఈనాడు ఇంత చక్కటి మందిరాలు కట్టబడింది. మీకు అర్థమైందా? సో ఆ దినాలు కష్టం, డబ్బులు కూడా లేవు, 1 రూపాయి కూడా లేవు. ఎందుకంటే నేను అనిపించాను కాబట్టి వాళ్ళతో నాకు తెలుసు. నాకు మటుకు ఏ తక్కువ చేయలేదు. ఎంత చదవాలనో అంత హైయెస్ట్ చదువు నాకు చదివించాడు. వీళ్ళారా, నా విషయంలో మటుకు ఏమీ తక్కువ. వాళ్ళ కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, బాధ ఉన్నా అందరు ప్రేమలో నేను పెరిగిన చెప్పాలంటే. కానీ నా మనసు నేను దేవునికి ఇవ్వలేదు. ఎందుకంటే ఆ రక్తం నాలో ఉంది కాబట్టి నేను 3 సంపాలని తీర్మానం చేసుకున్నా. ఎవరు 3? మా మేనత్తలు 3. ఎందుకంటే ఆమె దేవుడు నమ్ముకుంది. వీళ్ళకి ఎందుకు వచ్చింది రోషం? వీళ్ళెందుకు అది సిక్రోళ్ళ రక్తం అంటే ప్రభు నమ్మలే. మామాజీ ఎన్నిసార్లు అనేవాడు, బేటా హాలిడేస్కి ఇంటికి వస్తే బేటా ప్రభు నమ్ముకో. ఆయన ఒక్కడికి చెప్పేదాన్ని, మామాజీని నమ్మను.
చెప్పేసేదాన్ని డైరెక్ట్ నాది. నాకు ముసుగులో గుద్దులాట రాదు, ఏదన్నా డైరెక్ట్గా మాట్లాడతాను, అంతవరకే. నేను అన్నా, మామాజీ నేను నమ్మను అన్న. ఎందుకు అన్నాడు. నీకు దేవుడు ఎట్లా కనబడ్డాడో, మమ్మీకి దేవుడు ఎట్లా కనబడ్డాడో, నాకు కనబడితే నేను ప్రభువుని నమ్ముకుంటా అనేదాన్ని. అంత ఖచ్చితంగా చెప్పేదాన్ని, ఆయన ఒక్కడికి చెప్పేదాన్ని. ఇక మా మమ్మీ ఎట్టాడదంటే చాలా స్ట్రిక్ట్. ఎందుకంటే నా ఒక్కదాన్ని పెంచింది నన్ను. వీళ్ళందరూ ఎంతో కష్టం మీద నన్ను పెంచారు, పైకి తీసుకొచ్చారు. ప్రియులారా, ఇప్పుడు నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, నిజంగా ఎన్ని కష్టాలు పెంచి ఉంటారో. వాళ్ళు ఉన్నప్పుడు నాకు అప్పుడు అంత అర్థం కాలే. ఇప్పుడు నేను ఆలోచిస్తుంటాను, ఎంత కష్టంలో పెంచారు, ఎంత కష్టంలో నన్ను తీసుకొచ్చారో అనిపిస్తుంది. కానీ అది మంచి దినాలు, అవే మంచి దినాలు అనిపిస్తుంది. ఇప్పుడు రోజుల కంటే అవే నయం అనిపిస్తుంది. ఆ శిక్ష, ఆ స్ట్రిక్ట్నెస్, ఆ తిట్లు, ఆ మాటలు. ఈ రోజుల్లో ఒక మాట చెప్పాలంటే, సంఘాలనే కాదు, బయట కాదు, ఇంతే జాకెట్లు. మీరు ఎవరైనా అనుకోండి, బ్రదర్స్ ఉన్నారని ఇంతే జాకెట్లు వేసుకుంటున్నారు. సంఘాలకు వచ్చేవాళ్ళు కూడా అంతే, అన్ని స్థలాల్లో చూస్తున్నా. ఇంతే జాకెట్ ముక్క, ఓళ్ళు కనబడాలా, పొడ్డు కింద చీర కట్టుకోవాలా, జాకెట్లు. మాకు అట్లా కాదు. ఇప్పటికీ మాకు ఇక్కడ దాకా మాటను పప్పాతే మహా స్ట్రిక్ట్. జాకెట్ కింద దాకా ఉండాలి మాకు, ఎక్కడ దాకా కడుపు కనబడకూడదు. అదే అలవాటు మాకు ఇప్పటికీ ఉంది. మెడకాడు రౌండ్, చేతుల కింద. ఇప్పుడు అట్లా లేవు. ఏంటంటే మన వస్త్రాలు ఎట్టుండాలా. నేను పొరపాట్లో నార్త్ నుండి వచ్చేప్పుడు ఏదైనా గాజులు వేసుకుని వచ్చాననుకోండి, ఆ స్టేషన్లోనే మాటను పాప రెడీగా ఉంటాడు. సెకండ్ స్టేషన్లో చిన్నప్పుడే అక్కడే రాయి తీసుకుని అంత బాగొట్టేసేవాడు. అర్థమైందా? అక్కడే రాయి తీసుకుని. ఇంకా మా రూత్ ఆంటీ అంటారా, ఆమె మరీ స్ట్రిక్ట్. సో ఈ స్ట్రిక్ట్నెస్లో నన్ను పెంచినారు. మీరు నాకు తెలియదు, అది ఒక విధమైన చాలా మేలు. ఒకసారి బక్సి అంకుల్, మామాజీ నేను సర్కస్కి పోతానన్నా, చూస్తాను ఎట్లుంటుందని. 2 కాలు కోతిని చూస్తావా అన్నాడు. ఇంకేం అడుగుతాం, చూస్తున్నారా? ఆయన అట్టటోడు. 2 కాలు కోతిని చూస్తావా అన్నాడు. అంటే అట్లాంటి పరిస్థితి. ఆయనకు చెప్పకుండా ఏదని ఆయనకు తెలియాల్సింది, ఏ రహస్యమని నేను చెప్పాల్సిందే. కానీ కొన్ని పరిస్థితులు బట్టి నేను చెప్పలేదు ఆయనకు. ఎందుకంటే నేను ఆఫ్రికాకి వెళ్ళాలా, నా బర్త్ సర్టిఫికేట్ అక్కడే కాబట్టి. మా అమ్మాయి ఎట్టాడదంటే, నేను కాలేజ్ లైఫ్కి నేను హైదరాబాద్కి వచ్చేసాను. అప్పటికి నేను పీజీ, ఎంపీ, ఎంఫిల్ ఏదో ఎంత చదివినాను అనుకోండి. ఆ కాలేజ్ లైఫ్కి వచ్చేసిన తర్వాత మా అమ్మాయి ఇచ్చేది బైబిల్ ఇచ్చేది. ఇది బైబిల్ అనుకోండి, ఇది అప్పుడు వేరే బైబిల్. ఆ బైబిల్ లోపల గురుముఖి మా సిక్కులు ఫోటో పెట్టుకుని, గురునానక్ది ఆ గ్రంథం పెట్టి నేను చదివేదాన్ని. ఎందుకు? నేను ఇక్కడ పాటలు పాడేదాన్ని, ఇక్కడ సండే స్కూల్లో ఉండేదాన్ని, ఇక్కడ యూత్ మీటింగ్లో ఉండేదాన్ని, అన్నిట్లో పాల్పొందుతున్నా. చలామణి ఎవరిది? చలామణి ఎవరు? నాకు మామాజీ, బక్సింగ్ గారి పేరు, బక్సింగ్ గారి మేనగోడని పేరు. ఆ చలామణి తిట్టుపోతున్నాను. బయట నా మధ్యాహ్నం అంతా నా యొక్క గురువుల పాదాల దగ్గర, మా టెంపుల్లో అంటే మా సిక్ వాళ్ళ గురువుల దగ్గర కూర్చొని మా బోధలన్నీ వినేదాన్ని. అంతా నాకు కడియం వేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ఆ కడియం తీసి నేను ఏం చేసేదాన్ని, నా యొక్క షిమ్మికి నేను పిన్ వేసుకుందాన్ని. 2 మార్గాలు ఉన్నా. అంటే దేవుడు అప్పుడు ఆ దినాలు బిలీవర్ క్రైస్తవులను చూస్తుంటే చాలా కష్టాలనే వచ్చారు. విశ్వాసులు కూడా కష్టాలు ఉండేవాళ్ళు. పెళ్లి చేయాలంటే 10,000 దొరికేది కాదు. నేను అనుకునేదాన్ని, అయ్యో 10 తరాలు తినే ఆస్తి ఉందంట కదా మాకు, అక్కడ ఆఫ్రికా పోయి నేను తీసుకొచ్చి ఇక్కడ అందరికి ఇస్తే పోతుంది కదా. ప్రియులారా, నేను దేవుడి ముందుకు ఒక మాట అంటాను. నా పెంపుడు, నా బ్యాక్గ్రౌండ్ని అన్నీ చెప్పాలనుకోలేదు. దాన్ని బట్టి నాకు ఎవరైనా గొప్ప అంటే నేను దూరం పెడతా. ఈరోజు కూడా నేను గొప్ప వాళ్ళు ఎవరన్నారంటే వాళ్ళని దూరంగానే పెడతా. గొప్ప అంటే వాళ్ళకి గొప్ప, నాకు కాదు. నాకు పేదోళ్ళు అంటే, అనాథులు అంటే, అర్థమైందా, దిక్కుమాలిన వాళ్ళంటే, నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. కాబట్టి నేను ఈ విధంగా నా జీవితం గడిపినాను. అందుకొరకే ఇది చూసిన తర్వాతనే నాకు గవర్నమెంట్, ఎందుకంటే నేను పేదోళ్ళకు చాలా తిరుగుతుంటారని, నేను ఖమ్మంలో సేవ చేసినప్పుడు వికలాంగులకు, నేను మళ్ళీ చూపిస్తాను మీకు, నాకు ఇది ఇచ్చారు, ఏమంటారు, ఏంటంటే నేను వికలాంగులకు ఎన్జిఓగా నేను సేవ తిరగడానికి. ఈరోజు కూడా నేను నేపాల్, భూటాన్, సిక్కిం, కాలింపాంగ్ 40 సార్లు పోయి ఉంటా. ఇదే వేసుకొని నేను పంజాబ్ పోయినా.
కానీ ఏంటంటే చాలా ఇష్టం. వికలాంగులంటే, పేదోళ్ళంటే, ఒక గొప్పవాడు 1000 రూపాయలు చందా పెట్టి వేస్తాం అనుకుంటాం. ఒక పేదోడు వచ్చి 100 రూపాయలు అడితే ఇస్తాం, కానీ వాళ్ళు మళ్ళీ మనకి ఇవ్వలేరు. కానీ 100 రూపాయల కంటే ఎక్కువ నీకు సేవ చేస్తారు, 100 రూపాయల కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తారు, 100 రూపాయల కంటే ఎక్కువ నిన్ను ఏం చేస్తారు, నీకు సహాయపడతారు. అర్థమైందా ప్రియులారా? సో ఏంటంటే చెప్పేది, నా జీవితం ఇట్లా ఈ విధంగా ఉండేది. సో ఈ విధంగా ఉన్న తర్వాత ఏమైందంటే దాదాపు 23 సంవత్సరాలు దాటిన తర్వాత నేను ఒక్కసారి జస్ట్ ఊరిక నమ్మకంతో కాదు, ప్రభా మా నాయన అయితే ఉన్నాడు, పోనీ నేను ఒక గాలికి పుట్టిందని అయితే అనుకోవచ్చు, పుట్టి చచ్చిపోయినాడంటే అనుకోవచ్చు. ఉన్నాడంటేగా, ఆఫ్రికాలో ఉన్నాడు కదా, తెలుసునా, ఉన్నాడు. కానీ ఏదైనా మమ్మీ బక్సి అంకలే మాట్లాడేవాళ్ళు. నాకు భాష నేర్పించలేదు. చూస్తున్నారు వాళ్ళ స్వార్థం ఎంత ఉంది. వాళ్ళిద్దరు నాకు పంజాబీ భాష నేర్పించలేదు. ఎందుకు, మా మమ్మీ అనింది కదా, ఎందుకు భాష నేర్పియాలి మనము. వాళ్ళిద్దరు మాట్లాడేవాళ్ళు కానీ అర్థమైంది నాకు మాట్లాడు. సో ఏమైందంటే ఒకరోజు నేను వస్తున్నాను బయట ఉండి, వచ్చేటప్పుడు ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ వచ్చాడు. నన్ను ఒక బ్రదర్ పిలిచి, గుడి లెటర్ వచ్చింది అన్నారు. నేను కాలేజీకి పోయినా నాకు ఒక ఎస్కార్ట్, నేను కాలేజీ ఉండొస్తే నాకు ఒక ఎస్కార్ట్ బ్రదర్. ఎందుకు, ఎవరైనా చూసి నన్ను లాక్కపోతారేమో, మా వాళ్ళు ఎవరైనా దొరికితే నన్ను లాక్కపోతారేమో, ఎప్పుడు భయాలే వీళ్ళకు. ఒక బ్రదర్ వెనక రావాలి వదిలిపెట్టడానికి, మళ్ళీ ఒక బ్రదర్ నన్ను తీసుకురావడానికి వెనక రావాలి. ఎవరు ఎత్తుకుపోతారో మా వాళ్ళు వచ్చి, ఎవరు నన్ను తీసుకుపోతారో మా దేశం. కానీ వీళ్ళ భయం, వీళ్ళ మమ్మీకి మా బక్సి అంకల్కి ఇద్దరికి అయితే భయం. ఈ విధంగా ఉన్న తర్వాత వచ్చిన తర్వాత ఆఫీస్లో నన్ను తెలిసి, ఒక బ్రదర్, గుడి నీకు లెటర్, మమ్మీకి లెటర్ వచ్చింది అన్నారు. ఆ లెటర్ ఎక్కడుందంటే ఆఫ్రికా నుండి వచ్చింది. 23-24 సంవత్సరం తర్వాత. ఏంది ఆఫ్రికా నుండి లెటరా? ప్రీతం సింగ్ అని రాసింది. అమ్మకు చెప్పకుండా దొంగతనంగా రాసుకున్న అడ్రస్ అంతా. నా మనసులో ఉంది కదా దుర్మార్గ బుద్ధి, నేను అడ్రస్ రాసుకున్నాను. మమ్మీకి పోయి ఇచ్చాను, మమ్మీ ఇదేదో నీకు ఆఫ్రికా నుండి లెటర్ వచ్చిందని. ఆమె మీరు నమ్ముతారు లేదు, గజ 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 వణికిపోతుంది మా మమ్మీ. ఎందుకంటే ఇన్నేళ్ళ తర్వాత ఆఫ్రికా నుండి ఉత్తరం వచ్చిందంటే భయమే కదా. దాంట్లో ఏంది, ప్రీతం సింగ్ అని పేరు, మా మేనత్త కొడుకు అంటారు. అది చూసింది అసలు చింప కూడా లేదు, పరిగెత్తిపోయింది వాళ్ళ అన్న దగ్గరికి, బక్సి అంకల్ మామాజీ దగ్గరికి. భాయిజీ మమ్మీ భాయిజీ అనేది మా అంకల్ని, భాయిజీ లెటర్ ఆయా అన్నది. అంటే ఆయన అన్నాడు గుడి చూసిందంటే, గుడి తీసుకొచ్చారు. ఈయన మా బక్సి అంకల్ తన్నా, నేను అడ్రస్ రాసుకున్నాను తెలుసా అన్న. ఆయనకు అన్నీ చెప్పేదాన్ని, అమ్మకు చెప్పేదాన్ని, ఎందుకంటే నేను ఎప్పుడు కొట్టేదే నన్ను. సో ఆయన నన్ను, మామాజీ నేను దొంగతనంగా రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నాను అంటే, నేను పోవాలనుకుంటున్నాను కదా, అందుకే నేను రాసుకున్నాను అన్న. అంతే, ఆయన ఏం మాట్లాడలే పాపం. అప్పుడు 5 ఉత్తరాలు వచ్చింది. అప్పుడు 5 ఉత్తరాల్లో ఏముందంట, నాకు తెలిసే వరకైతే పెద్ద అమ్మాయికి 62లో పెళ్ళి అయిపోయింది, వాళ్ళు లండన్లో సెటిల్ అయిపోయినారు, చిన్న కూతురు ఎక్కడ ఉంది. అర్థమైందా మీకు? ఎవరెక్కడున్నారు? చిన్న కూతురు అంటే నేను. అర్థమైందా? ఈమె వదిలిపెట్టి వచ్చిందట మా మమ్మీ. అసలు ఇంకో కూతురు ఉంది కూడా ఎప్పుడు చెప్పలేదు ఆమె. అసలు ఆమె సాక్ష్యం చెప్పేదే కాదు. ఎవరైనా సాక్ష్యం అంటే అనేది ఎందుకు, ఏం చెప్పాలో నాకు ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు చెప్పేది ఏముంది? ప్రతిదినమే మన సాక్ష్యం అనేది ఆమె. ప్రతిదినం మనం ఏం జీవిస్తున్నాం అదే సాక్ష్యం. కానీ ఎప్పుడో అయిన దానికి మీరు నన్ను ఎందుకు అడగాల అనేది మమ్మీ అంత అయింది ఆమె. సో ఏమైందంటే ఆ లెటర్ చూసుకున్న తర్వాత చిన్న కూతురు అప్పటికే నా ఎడ్యుకేషన్ అయిపోయింది, బాగానే చదివినాను, అంత అయిపోయింది. ఏం చేస్తుంది ఇప్పుడు? చిన్న కూతురుని అడుగుతుంటే వీళ్ళకి ఇంకా భయం అయిపోయింది. భయం అవుతుంది కదా, ఎందుకంటే అప్పటికి పెళ్ళి కాలేదు, నాకు పెళ్ళి అయిపోయే వయసు. ఎందుకంటే నేను బక్సి అంకల్తో ఎప్పుడు అన్నాను, మామాజీ నేను పెళ్ళి చేసుకోను, నీకు మమ్మీకి ఇద్దరికి ఒక కన్ను, నేను ఇద్దరికి ఒకటే కన్ను, ఇద్దరు కన్ను, మీ ఇద్దరి కొరకు నేను ఇట్లనే జీవిస్తాను. నాకు మహా కోపం. అంటే నేను చేసుకోను, నేను మీ కొరకు ఇట్లనే జీవిస్తాను అన్న. కానీ పెళ్ళి కాకపోతే గవర్నమెంట్ రూపాయగా నన్ను తీసుకుపోవడానికి హక్కు ఉంది ఫాదర్గా. ఇక వీళ్ళకు ఈ లెటర్ చూసిన తర్వాత చిన్న కూతురు ఏం చేస్తే, చిన్న కూతురు నాకు భాష నేర్పలేదు కదా, నాకు తెలుస్తుంది చిన్న కూతురు. ఇక వీళ్ళకి అప్పుడు భయం చుట్టుకుంది, చిన్న కూతురు అంటే. సరే వీళ్ళ బాధ ఇట్లా ఉంటుంటే అప్పుడు కూడా నేను ప్రభుకు హృదయం ఇవ్వలేదండి. మీరు నమ్మండి నమ్మకండి,
మనసు మటుకు గట్టిగా ఇక్కడ ఒక డ్రామా అక్కడ ఒక డ్రామా ఆడుతున్నాను. ఇక్కడ అందరి ముందు చక్కగా ఉంటున్నాను. నా హృదయం మటుకు గట్టి తీర్మానం, మా గురువులే, మా 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 నాకు 10 గురువులు ఉన్నారు, మా దేవుళ్ళే, మా మనుషులు. అది నా మనసులో. ఎందుకంటే మనసులో అనుకున్న తర్వాత, ఒక హత్య చేయాలనుకున్న తర్వాత నేను దేవుడిని ఎట్లా నమ్మొచ్చు? దేవుడు నమ్మాలంటే ఇవన్నీ పోవాలి కదా, ఇవన్నీ వదిలేయాలి కదా. ఇది ఏం చేసిన అంటే నా ఫ్రెండ్కి చెప్పాను, మా ఫ్రెండ్స్కి. వీళ్ళు ఏం చేసినారు, ఆఫ్రికాకు రాయబారి నడిపిస్తున్నారు, నా పేరు చెప్పకుండా. ఆ లోపలనే నేను ఇక్కడ ప్లాన్ వేసుకున్నాను, ఎక్కడికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలని. వింటున్నారా? అందరూ నిద్రపోతున్నారా? ఎక్కడికి వెళ్ళాలని? ఆఫ్రికా, కెన్యాకి వెళ్ళాలని నేను ప్లాన్ వేసుకున్నా. ఆల్రెడీ అన్ని ప్లాన్ వేసుకున్నా. వీళ్ళకి రాయబారి నడిపిస్తాను, మా ఫ్రెండ్స్. ఇండియా నుండి వస్తుంది ఒక అమ్మాయి అని చెప్పి వాళ్ళకి అర్థం కాలేదు, అని రాయబారి నడిపిస్తున్నారు. 3 నెలలు ఉంది. ఈ లోపల నేనేం చేసినా అంటే, నేను అప్పుడు నాకు 14 భాషలు వచ్చేది, ఇప్పుడు 10 వస్తుంది. సో నేను సన్నగా బక్కగా తెల్లగా ఉండేదాన్ని. సో అన్నిట్లో హుషారుగా ఉండేదాన్ని. ఆ సమయంలో ఏమైందంటే, నేను బక్సాంకికి చెప్పకుండా హెయిర్ హోస్టెస్ విమానం చేస్తారు కదా లేడీస్, ఆ దినాలు హెయిర్ హోస్టెస్కి నేను అప్లై చేసిన. అప్లై చేస్తే నేను బయటికి పోయి వచ్చే వరకు ఆఫీస్లో బక్సాంకలే కూర్చొని నాకేం తెలుసు ఏమొచ్చింది అక్కడ. బేటా ఇది రా అన్నాడు. పోయినా. ఏం మామాజీ అంటే, నువ్వేమైనా ఇంటర్వ్యూ పంపించావా అంటే, అవును. అబద్ధం ఆడాను, సత్యం చెప్పేది. అవును మామాజీ అన్న. ఎవరికి పంపించావు? ఎయిర్ హోస్టెస్కి అన్నాడు. తీసి చూస్తున్నారు, సెలెక్ట్ అయినాను. ఎందుకు తెలుసా? ఎయిర్ హోస్టెస్ విమానంలో పోతే నా పని నేను ముగించుకోవచ్చు కదా. ఏం పని? ఆఫ్రికా పోవచ్చు, నా పని నేను చేయవచ్చు. నా ఉద్దేశం అది. వీళ్ళు పంపరు కదా నన్ను. ఆ ఉద్దేశంతో నేను హెయిర్ హోస్టెస్ బుక్ చేసుకుంటే, అప్పుడు నన్ను కూర్చోబెట్టి ఏమన్నాడంటే, భక్సింగ్ గారు నిజంగా అదే ఇంకొకరు ఉంటే ఎట్టుండేదో కానీ ఆయన మటుకు నన్ను కూర్చోబెట్టి, నువ్వు హెయిర్ హోస్టెస్ అంటే ఏమనుకుంటున్నావు బేటా అన్నాడు. నాకున్న జ్ఞానంకు నేను చెప్పుకొని వచ్చా. అప్పుడు ఆయన అన్నాడు, బేటా నేను ప్రపంచం అంతా 100 సార్లు తిరుగుతున్నా విమానంలో. హెయిర్ హోస్టెస్ అంటే ఏమనుకుంటున్నావు? తెల్లగా బాగున్నారు, మంచి జీతాలు ఉంటుంది, దేశాలు తిరుగుతారు అనుకుంటున్నావా? అది ఏంటంటే హోటల్లో సర్వర్స్ ఉంటారు కదా, అది ఆ ఉద్యోగం అన్నాడు. ఏమన్నాడు? హోటల్లో సర్వర్స్ ఉంటారు కదా, ఆ ఉద్యోగం నాకు గాలి తీసేస్తాడు. బాయ్, ఇంకా ఇంట్రెస్ట్ పోయింది అక్కడ. అంటే దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా చేసేస్తాడు. అంటే ఇంకా సర్వర్సే కదా, పనివాడే కదా సర్వ్ ఇచ్చాడు. అదంతా చూస్తే అంత బాగుంటారంటే ఏదో అనుకుంటున్నాం అన్నాడు. ప్రేలారా, అక్కడ ఫెయిలియర్ అయింది. మళ్ళీ నేను ఇంకో దాంట్లో చేరినాను. నేను అది చెప్పాలనుకోలేదు. ఇంకో దాంట్లో నేను చేరినాను. దాంట్లో నేను సెలెక్ట్ అయినాను. రోజు పోతున్నా వస్తున్నా. కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఒక రోజు ఆఫీస్ నుండి దిగుతున్నాడు, నన్ను ఇట్లా పట్టుకున్నాడు 7:30కు. ఎక్కడ పోతున్నాడు? నేను ఎక్కడ పోతే నీకెందుకు అన్నా. ఏం మాట్లాడే. మళ్ళీ 2 నెలల తర్వాత అదే టైం కానీ పేపర్ చదవడానికి వెళ్తున్నాడు. నేను వస్తున్నా, మామూలు డ్రెస్ మీదనే పోతున్నా. అంటే ఎక్కడ పోతున్నా అంటే, మామాజీ నువ్వు కూడా రానా. రమ్మని నేను ఎక్కడ పోతున్నాను డైరెక్ట్ అక్కడికే తీసుకుపోయినా. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అందరూ మాకు సల్యూట్ చేస్తున్నారు, నేను చేస్తున్నాను, నేను కన్ను చూపిస్తాను ఇక్కడని. ఈయన ఎందుకు వింటాడు? ఈయన దైవజనుడు అయిపోయాడు. మా అమ్మ ఇక్కడికే వస్తుందా అన్నాడు. నేను అంటే నేను చెప్పాలనుకోలేదు అది ఎక్కడని. అప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళు ఎవరేం మాట్లాడలేదు. నేను మామాజీ చెవులో చెప్తాను, మామాజీ కొంచెం ఆగరాదా, ఏం చెయ్యొద్దు రాదు, ఇప్పుడు నన్ను ఏం డిస్టర్బ్ చేయదంటే. ఆయన ఎందుకు వింటాడు? మాకు తెలీదు ఆమె ఇక్కడికి వస్తుంది, ఎంతకాలం అయింది, ఆమె పేరు తీసేయండి అన్నాడు. పేరు తీసేసి ఇక కార్లో కొట్టాడినాను చూడండి. ఆయనతో గొడవ పెట్టుకుంటే నేను నెలలు మాట్లాడలే. అంత బాధ వచ్చా. ప్రియులారా, ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆయన ప్రార్థనే, అట్టాడి మాటలు. ఇంకా 3 నెలలు ఉంది, నేను తీర్మానం చేసుకున్నాను వెళ్ళిపోవాలని. ఆ 3 నెలల్లోనే దేవుడు తెచ్చిన పని అది. డిఫ్తేరియా, మలేరియా, టైఫాయిడ్, ఈ 3 ఒకేసారి నాకు దెబ్బ కొట్టింది. ఒకేసారి నాకు ఇది 3 కొట్టడం వల్ల నేను చాలా సీరియస్ అయిపోయినాను. అయిపోయి హైదరాబాద్లో డాక్టర్ బట్స్ అని 5 అక్క చెల్లెలు వాళ్ళు, అందరూ డాక్టర్సే. ఆంటీ వాళ్ళు ఖైరతాబాద్ వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత
అక్కడ ఏం కాలేదంటే ఎక్కడో హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. నా తల దిండి కింద, మీరు నమ్మండి పిల్లరా, నిన్న చెప్పినా నేను, ఇంత చిన్న పుల్ల ఉండేది తల దిండి కింద. గురు నానక్ ఫోటో మళ్ళీ మా గ్రంథం పెట్టుకుని నేను ఉండేదాన్ని. ఈ పుల్ల ఎందుకంటే భగత్ సింగ్ గారు వచ్చి నా మంచం మీద ఒకవేళ ఆయన బైబిల్ పెట్టినారనుకోండి, ఈ పుల్లతో నెట్టేసేదాన్ని. అంటే లోపల అంత ద్వేషం నాకు. ఎందుకంటే దేవుడు నమ్ముకుంటే మనం ఏం చేయలేం కదా, అందుకొరకే దాన్ని ముట్టుకుంటే కూడా పాపం అనుకుని అంత కఠినంగా ఉండేదాన్ని. ఆయన అర్థం చేసుకొని పాపం అని తీసి పక్కన పెట్టుకున్నాడు. లాస్ట్కు లేలారా దినం క్షీణించిపోతున్నాను. ఎక్కడికో వెళ్తుంటే ఒక 250 రూపాయలు అంత దిండి కింద పెట్టేసి నేను 2 రోజులకు వస్తానని చెప్పి వెళ్ళిపోయినాడు. నన్ను చూడండి ఉండేవాడు కాదు పామాజీ. అట్లాంటిది ఆయన వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్. ఎట్లా మీరందరూ మీ తండ్రి అంటే మా అమ్మాయి సంగతి కూడా నేను చెప్తాను. ఒక కూతురు ఉన్న వాళ్ళకి తెలుసు తండ్రుల ప్రేమ, తండ్రి ఎంత ప్రేమిస్తారో, తండ్రిని కూతురు ఎంత ప్రేమిస్తుందో, అవునా? తల్లి కొడుకులు ప్రేమిస్తారు, అవునా? కానీ నేను చెప్పాలనుకుంటే నాకు లేకపోయినా నా తండ్రి మామాజీ. ఈ రోజుకు నా పర్సు ఓపెన్ చేస్తే మీకు కీ చైన్ ఉంటుంది అక్కడ. నాకే పర్సు వచ్చాడు మామాజీ. ఇక వెంటనే ఆయన లేకపోవటం వలన నేను ఇంకా ఎక్కువ క్షీణించిపోయినా. ఎంతమంది ఉండని, మాటను పాప ఉండని, లాజర్ మణిమా ఉండని, ఎవరైనా ఉండని, వీళ్ళంతా మామాజీ లేడు అని తెలిసి ఇక మాటలు రాలే, ఇట్లా అస్థిపంజరం అయిపోయినా. లాస్ట్కి డాక్టర్స్ అన్నారు, ఈ పేషెంట్ బ్రతకదు, 48 గంటల్లో ఈమె వెళ్ళిపోద్ది అన్నారు. ఒక స్ట్రెచర్ ఉంది, దానిలో బండ పెట్టినారు. నన్ను రూమ్కి తీసుకెళ్ళాలా, 2 చక్రాలు లోపల, 2 చక్రాలు బయట ఉంది. క్లోరోఫామ్ ఇట్లా పెట్టినారు. కొంచెం మస్కాగా ఉంది నాకు. ఆ సమయంలో ప్రియులారా నన్ను అక్కడ తీసుకుపోయినారు. నేనేదో అన్నానంటే నాకు తెలియదు. లోపల పోయిన మిషన్ పెట్టినాను, నాకు అంతే తెలుసు. ఇప్పుడు చూడండి నా ముఖం నేను చూపిస్తాను మీకు. నేను లేచినప్పుడు నాకు కళ్ళు తరిచినప్పుడు నా ముఖం మీద తెల్ల షీట్ ఉంది. అర్థమైందా మీకు? ఎక్కడోనా నేను మార్చిలో పడేసినారు. అంటే చనిపోతారు కదా, చనిపోయిన వాళ్ళు వేస్తారు కదా, అది కూడా లోపలే లేవాలి. ఆడ ఇట్లా కట్కటాల డోర్ ఉంటే ఆ డోర్ లోపల వేసేసి తాళం వేసేసి వెళ్ళిపోయినారు. ఆ బయట డాక్టర్ సీత, డాక్టర్ మోహన్ అంట, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ డాక్టర్ మోహన్ మా క్లాస్మేట్, వాళ్ళ అన్న సీనియర్ డాక్టర్ అయినా. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఎందుకు ఇట్లా చూసి నేనేం చేస్తాను, ఏంది మొఖం మీద తెల్లది, ఏదో నాకే శక్తి లేదు, బలం లేదు అని నేను మెల్లగా ఇట్లా ఎంతసేపు లాగుతున్నాను తెలియదు. ఇక్కడికి వచ్చింది షీటు, చిన్న బల్బులు కనబడుతుంది నాకు మెల్లగా. వీళ్ళు ఎందుకో ఇటు చూస్తే గేట్ దగ్గర నేను కనబడ్డానంట. వార్డ్ మైన్ పిలిచి తాళం తీసి, ఏంది పేషెంట్ ఇక్కడే పడేస్తున్నారు గేట్ కాడ అన్నారంట. ఆమె చచ్చిపోలేదు, ఇంకా బతికి ఉంది. అంటే అర్థమైంది, దేవుడు ఇంకా నా జీవితంలో అంత మూర్ఖరాలే అర్థం ఇచ్చాడు. వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళి ఐసీయూలో వేసేసిన తర్వాత ప్రియులారా డాక్టర్ మోహన్ వచ్చి నన్ను అడిగినాడు. నాకు మాటలు కూడా వస్తలేవు, చూస్తున్నాను ఇట్లా ఏంది అని. ఆయన వచ్చి క్యాచ్ అయ్యా అన్నాడు. నా పేరు అసలు భజన్ కౌర్ ఉండే, దాని తర్వాత బాప్తిస్మా పేరు ఎలిజబెత్. కానీ ఈనాటికి ఎవరు నన్ను ఎలిజబెత్ అని పిలవరు, అందరూ గుడి అక్కని గుడి, అదే అలవాటు అయిపోయింది అందరికీ. సో అప్పుడు ఆయన వచ్చి అన్నాడు, ఏం కావాలంటే నా పెదవులు కదులుతుందంట. మా అమ్మ వాళ్ళకి తెలుసు. ప్రియులారా దేవుని మందిరుండి చెప్తున్నాను నేను, నాకు ఆ సమయంలో ఎవరు నా దగ్గర ఎక్కడున్నారో తెలియదు, ఎవరు రాలేదు. కానీ మామాజీ పరిగెత్తుకొని వచ్చాడు నా దగ్గరికి. పరిగెత్తుకొచ్చి ఏమన్నాడంటే, బిడ్డ యాకోబు ఎట్లా పోరాడినాడో నీ ఆత్మ కొరకు నేను రాత్రంతా పోరాడినాడు అన్నాడు. నేను బైబిల్ చదివితే కదా ఆ యాకోబు తెలియదానికి. నీకు అర్థమైందా? అంత తెలిస్తే పెద్దగా ఏడ్చాడు. బిడ్డ బేటా యాకోబు పోరాడినట్టు నీ ఆత్మ కొరకు నేను పోరాడినాడు అన్నాడు. పెద్దగా ఏడ్చాడు. ఏడ్చి ఆగిన తర్వాత ఒక మాట అడిగినాడు. ఏంటంటే, నీవు ఏమైనా చూసినావా అన్నాడు. రెండో ప్రశ్న అడిగినాడు, నువ్వు లోపల పోయినప్పుడు ఒక మాట అన్నావు, నీకు గుర్తుందా అన్నాడు. నేను తల మెల్లగోపిన. అప్పుడు ఆయన అన్నాడు, ఏ దేవుడు నిన్ను రక్షిస్తాడో, ఏ దేవుడు నన్ను బ్రతికిస్తాడో ఆ దేవుడు నేను నమ్ముకుంటా నువ్వు అన్నావు అన్నాడు. నాకు తెలిస్తే కదా. దాని తర్వాత నన్ను అడిగినాడు, నువ్వేమన్నా చూసినావా అన్నాడు. చాలా టైం పట్టింది నాకు చెప్పడానికి. అప్పుడు నేను అన్నాను, ఏమన్నానంటే, ఈ బైబిల్ ఉంది,
ఒక నల్లటి పుస్తకం చూస్తాను నన్ను. ఆ నల్లటి పుస్తకము ఎవరో పేజ్ తిప్పుతున్నారు. ఆ పేజీకి అన్ని ఎర్ర గీతలు ఉంది అన్న. అర్థమైందా మీకు? నల్లటి పుస్తకం ఉంది, ఆ పుస్తకంకి ఏముంది? అన్ని రాత ఉంది, ఆ రాతకి ఏదో ఎర్ర గీత అట్లా ఉంది అన్న. కింద మా మాట చూస్తాను, ఆల్ ఐ హ్యావ్ డన్ ఫర్ యూ వాట్ ఎవర్, ఇదంతా నీ కొరకు చేసినాను. పెద్ద అక్షరాలు, బంగారు అక్షరాలు. ముసలాయన వచ్చి ఇట్లా ల్యాంటర్ని పట్టుకొని నన్ను తాకి ఈ వాట బాగున్నాడు అంతే. చాలా టైం అయింది నాకు చెప్పడానికి. అప్పుడు మామాజీ ఏమన్నా అంటే, భక్సింగ్ గారు బేటా, నువ్వు ఏ దేవుని ధృవీకరించావో, ఏ దేవుణ్ణి వద్దన్నావో, ఏ దేవుని కాదన్నావో, ఆ నల్లటి పుస్తకం ఏంది? బైబిల్ అన్నాడు. ఆ లోపల ఎంత ఏముంది? నీ పాపాలు రాయబడింది అన్నాడు. మూడోది ఏమన్నా అంటే, ఆయన రక్తము నీ పాపాలన్నీ కడిగేసింది. అర్థమైందా ప్రియులరా? ఆ విధంగా నా జీవితంలో నేను చెప్తున్నాను, మరణం పడకలుండి, ఎక్కడ మార్చరీ నుండి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు, కొర ప్రాణం నుండి. ఆ పరిస్థితిలో ఈ బైబిల్ తీయదు, 1 యోహాను 1:9 చదివి వినిపించినాడు. అది నా జీవితంలో నేను ప్రభువుని నమ్ముకునే దినం. నా జీవితంలో అక్షరార్థంగా నేను ప్రభువుని నమ్మిన దినం. దాని తర్వాత నేను కొంతకాలం హాస్పిటల్లో ఉన్నాను. నా స్నేహితురాలు పద్మ, వాళ్ళు సింధీస్, వాళ్ళు కూడా గురునానక్ని పూజ చేస్తారు. నా ఫ్రెండ్కి చెప్పిన, పద్మ ఇవి తీసేసుకో, బుద్ధి ఉందా నీకు? నిన్నటిదాకా నువ్వు హిందూగా ఉండి ఇప్పుడు క్రిస్టియన్ అయినావంటే అంతే, నా జీవితం మారిపోయింది అనేస్తాను. దాని తర్వాత నేను చెప్పినాను కదా, మా ఫ్రెండ్స్ వాళ్ళకు లెటర్స్ వచ్చింది, వాళ్ళు ఫోన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో వస్తా అన్నారు కదా, ఎవరో వస్తారు, వాళ్ళకి అనుమానం వచ్చేసింది. ఎవరో వస్తారన్నారు కదా, ఏమైంది? 3వ నెల అవుతుంది ఇంకా రాలేదంటే, వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఏమంటే ఆమె క్రిస్టియన్ అయిపోయింది. అర్థమైందా మీకు? ఆమె క్రిస్టియన్ అయిపోయింది. వాళ్ళకి అర్థమైపోయింది, కానీ ఎక్కడని తెలియదు, క్రిస్టియన్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఒకటే మాట అన్నారంట. అక్కడేమన్నారంటే, ఆమె చూడొచ్చామారు దేవుడు నమ్ముకుంది ఆమె కూడా అన్నారంట. అంటే మాలా మాది, నాకు ప్రియులరా, నాకు మాలతో మాదిగత ఎవరితో నాకు సంబంధం లేదు, నాకు అందరూ ఒకటే. ఆ మాట వాళ్ళు చెప్పినారని నాకు చెప్పినప్పుడు, ఓహో కులం కూడా ఒకటి ఉందా, నాకు అప్పటిదాకా తెలియదు. ఆ చదువు పిచ్చే నాకు ఉండే ఆ సమయంలో. ప్రియులారా, ఆ విధంగా విన్న తర్వాత నాకు అరవ భాష అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరిని నాకు అరవలు దొరికితే ఇంకా గబగబా అరవ మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది మెడ్రాస్కే. అందుకు నాకు తమిళ భాష ఎవరికి ఇష్టమన్నా లేకపోతే నాకు ఇష్టం. నాకు 2 కొడుకులు, 1 కూతురు, అందరు పెళ్ళిళ్ళు అయింది. 2 అమ్మాయిలు, 2 కోడలు, ఒకరు కాకినాడ, ఒకటి గజరం, మా అమ్మాయిలు 2. కానీ నా కూతురుని మటుకు నేను బెంగళూరు వానికి ఇచ్చాను, కర్ణాటక ప్లస్ తమిళోనికి ఇచ్చాను నేను. కాబట్టి నాకు ఇష్టం ఉండింది, నేను తమిళ భాష వాడికి ఇచ్చా. నాకు ఆ లాంగ్వేజ్ చాలా ఇష్టం. అప్పుడు 5 భాషల్లో బైబిల్ తెచ్చుకున్నాను. చదవాలని కాదు, ఈ మాట ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడ కనబడలే. రోమా 3:23 వచ్చిన తర్వాత, ఏ భేదమో అందరూ పాపం చేస్తున్నారు. ప్రియులారా, ఆ మాట చూసిన తర్వాత స్త్రీ పురుషులే కదా అనుకొని నేను చెప్పినాను. మీరు నన్ను ఎవరు తప్పుగా తీసుకోదు, అది నా సొంతం వర్షను. నేను పైకి వెళ్తున్నా, మా అమ్మాజీ దగ్గరికి వెళ్తామని, భక్తిశంక దగ్గరికి వెళ్తామని పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎందుకో అట్లా కూర్చున్నా, పోతాక 7 టైంలో కూర్చుంటే నాకు ఒక స్వరం వినపడింది. ఏంటంటే, కులమంతా నీలోనే ఉంది, ఇక కులం ఎక్కడ ఉంది? కులమంతా నాలో ఉంది, ఇక కులం ఎక్కడుంది అని అంటే నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు అన్నారు కదా అక్కడు, ఓ ఆమె కూడా నమ్ముకుందా అని. ఎవరని తెలియదు, వాళ్ళకు అడ్రస్ తెలియదు, ఎక్కడని తెలియదు, కానీ ఆయన గెస్ట్ చేస్తున్నారు వాళ్ళు, మా ఫ్రెండ్స్ మాటలు బట్టి. అప్పుడు ప్రియులారా, నేను కూర్చొని ఆలోచించాను, ఏంది కులం అంతా అంటే, ప్రభువు నాకు చూపించే ప్రత్యక్షత నాకెవ్వరు చెప్పలేదు, నాకెవరు తెలియదు. ఏంటంటే, నేను నిన్న కూడా అడిగిన సిస్టర్స్ అందరినీ, కులం మీలో ఉందంటే లేదన్నారు. అందరికి ఉంది కులం, అందరు ఒంటి మీదనే ఉంది కులం. అవునా? ఇప్పుడు రంగురంగు చెప్పులు, అందమైన చెప్పులు, బంగారమైన చెప్పులు, ఖరీదైన చెప్పులు మాదిగోలు కొడతాడు. వేసుకుంటున్నారా లేదా? సరే, నువ్వు మాదిగోడు, నీ చెప్పులు నాకు కొత్త అని అంటున్నారా? అన్ని కులాల్లో చెప్పులు వేస్తారు, మాలాలు అందరూ ధరిస్తారు. ఇంత బంగారం ఉంటుంది. కంసులలో ఉంటున్నాడు, సాలేవాడు అందరూ ఒంటి మీదనే ఉన్నాడు. అవునా? అది క్షౌరం చేస్తే ఏమంటారు మీరు? క్షౌరమేనా? మంగళవాడు అందరికి ఉన్నారు, సాకలది హిందూస్ పుస్తే తీయడానికి సాకలే, సమాధి కాడ కాల్చేది, ఇంకా రకరకాల పరిస్థితుల్లో సాకలోలే అవసరం. ప్రియులారా, ఏ పనికి మాన చేయి,
ఈ మంచి చెయ్యి, రెండు దండం పెడితే మనం ఏం చేస్తాం? దేవునికి దండం. ఇది పనికిమాల చెయ్యి, ఇది మంచి చెయ్యి, ఇది పనికిమాల చెయ్యి. ఈ రెండు మనం దండం పెడితే ఏం చేస్తున్నాం? చెప్పండి, ఏం చేస్తాం? దేవునికి దండము పెడతాం. అవునా? ఇప్పుడు కులం ఉందా లేదా? చెప్పండి. ఉంది. అందరు ఒంటి మీద కులాలు ఉంది. ఇది నాకు దేవుడు చూపించే ప్రశ్న. నా ఫ్రెండ్స్కి వెంటనే కవర్ వచ్చింది. ఏమంటే, బోల్డ్ ఆస్తి ఉంది, పెద్ద ఆమెకి ఇచ్చేసినారు, ఎంత ఉందో అంత ఉంది, 10 తరాలు కూర్చుంటే అంత ఆస్తి ఉంది, పంజాబ్లో ఉంది, ఆడ ఉంది. కాబట్టి ఆమె కానీ వచ్చిందంటే బంధువులతో సంబంధం ఉంటుంది, ఆస్తిలో భాగం ఉంటుంది. ఇంకోటి, ఆమె ఎప్పుడైనా మాతో ఏమంది కలిసి ఉండొచ్చు. ప్రియులారా, 3 రోజులు టైం ఇచ్చారు నాకు. నేను 3 రోజులు కాదు కదా, 3 రోజులు టైం ఇస్తే నేను 3 రోజులు టైం కూడా తీసుకోలేదు ప్రియులారా. ఎందుకంటే నేను ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి నేను 3 రోజులు టైం తీసుకోలేదు. బహుశా మీకు పాట రావచ్చు, కానీ నేను పాడి వినిపిస్తాను మళ్ళీ మీకు. ఏంటంటే, నేను ఒకటే మాట అన్నా, వాళ్ళతో చెప్పిన, ఈ లోకంలో డబ్బు ఉండొచ్చు, బ్యాంకులో డబ్బులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, బట్టలు ఉండొచ్చు, ఇల్లు రాసుకోవచ్చు, మా ఇల్లు మన పేరు మీద ఉండొచ్చు, ఏదున్నా కూడా ఈ శాశ్వతం కాదు. కానీ నేను ఒకటే మాట అన్నా, నా చేతిలో సర్టిఫికెట్ ఉంది, నా చేతిలో సర్టిఫికెట్ ఉంది. హయ్యెస్ట్ చదువు చదివినా, నేను చదివించారు, నా చేతిలో సర్టిఫికెట్ ఉంది. నేను ఉద్యోగం చేయొచ్చు, నేను బతకొచ్చు, జీవితకాలం నేను ఉండొచ్చు. అంత 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 పెద్ద సర్టిఫికెట్ నాకు ఉంది. బంగారం ఎందుకు, డబ్బు ఎందుకు, ఆస్తి ఎందుకు? ఇవేమన్నా నేను వచ్చేప్పుడు పట్టుకొచ్చాను, నేను బయట పట్టుకు తీసుకుపోతున్నాను. కరోనాలో 100 మంది చచ్చిపోయినారు. అవునా? ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామాల్లో ఏడుపే. అవునా? చివరికి అని చెప్పిపోయినారా, నీకు అక్కడ వీలునామా రాసి పెట్టినాను? లేదు. శవం చూడడానికి కూడా లేదు. ఆ బుల్డోర్ తీసిపోయి రబ్బర్ కట్టేసి పడేసినారు. అవును, ఎవరికెవరు లేదు ప్రియులారా. నేను ఈ మాట చెప్పినాను, నాకు అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు. నేను చదువుకున్నాను, నాకు సర్టిఫికెట్ ఉంది. యవనస్తులారా, మీ అందరికి చెప్తున్నాను, ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు, ఆడపిల్లలు సర్టిఫికెట్ సంపాదించుకోండి, సర్టిఫికెట్ పెట్టుకోండి, ఉద్యోగాలు చేయండి, భవిష్యత్తులో మీ జీవితం ఫలవంతంగా అవుతుంది. సరే, అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినారంటే, నేను చెప్పేసిన తర్వాత అప్పుడైతే ఆమెకు మాకు సంబంధం లేదు, ఆమెను రావద్దన్నారు. ఆల్రెడీ నేను ప్రభుని తెలుసుకున్నాను కాబట్టి ఈ ధ్యాస నాకు వెళ్ళిపోయింది. ఇంకా నేనేం చేయలేదు, ప్రభు చూసుకుంటాడు. ఈ విధంగా ప్రభుని రక్షించిన తర్వాత నేను చెప్పినా కదా, అంటే వాళ్ళ లెటర్స్ వచ్చింది మాకు. ఈ లోపల ఏమైంది, అక్క భర్త, ఆయన 13వ నంబర్, అంటే ఎట్లా కలిసాం, దేవుడు యాకోబును ఏసాను కల్పించాడు, ఎట్లా కలిసామని చెప్తాను. 23-24 సంవత్సరాలు దాటిన తర్వాత మా బావగారు 13వ నంబర్ అంట, వాళ్ళ ఇంట్లో ఆయన వాళ్ళ అమ్మకు తలగోరు పెట్టడానికి పంజాబ్కి రావాలి, గురుదాస్పూర్ అయింది, అక్కడికి ఆయన రావాలి. సో ఈ లోపల ఈ డాక్టర్ ఎవరు మా అమ్మకు వాక్యం చెప్పిందో, డాక్టర్ డాన్షా, ఆమెకు 100 ఏళ్ళు. వింటున్నారా? అందరూ వింటున్నారా? ఎన్ని ఏళ్ళు? ఆమె జీవితం అంతా ఆఫ్రికాకే ఇచ్చింది. అర్థమైందా? ఆ కొంతకాలంలోనే ఆమె వెళ్ళిపోయింది. సో ఆమె తీర్మానం చేసుకుంది, నేను చచ్చిపోతే ఎక్కడ పోవాలా, ఆఫ్రికాలోనే చనిపోవాలని. ఆమె ఆఫ్రికాకు వచ్చింది. అర్థమైందా? 25 ఏళ్ళ దాప్పుడు ఆఫ్రికాకు వచ్చింది. ఈమె ఎప్పుడు ఆఫ్రికాకు వచ్చిందో మా వాళ్ళందరూ చుట్టుకున్నారంట, ఎక్కడ పంపించావు? ఈ రోజు వరకు వాళ్ళ అడ్రస్ మాకు తెలుస్తలేదు, ఎక్కడో గూట్లో ఉన్నారు, అమ్మాయి చదివిందని తెలుస్తుంది మాకు, ఖచ్చితంగా మాకు అడ్రస్ తెలియదు అని చెప్పి ఉంటే ఆమె ఏం చేసింది, మా అక్కకు చెప్పిందంట డాక్టర్, మాకు తెలిసి ఒకప్పుడు, నీకు మీ అమ్మ ఉంది, మీ చెల్లెలు ఉన్నారు, మీ నాయన వాళ్ళందరూ అబద్ధం ఆడుతున్నారు అని చెప్పి ఒకసారి చెప్పిందంట, ప్రభుని నమ్ముకుందని. అప్పుడు మా బావ అన్నాడంట, మీ అమ్మ ఎక్కడ ఉన్నా, సముద్రంలో ఉన్నా కూడా నేను తీసుకొస్తాను, నువ్వు బాధపడద్దు అన్నాడంట. అప్పటికే వీళ్ళు 7 సంవత్సరాలు జైల్లో ఉన్నారు వీళ్ళందరూ. సరే, ఇదైన తర్వాత మా అక్క ఏం చేసిందంటే, మా బావ ఫ్లైట్ ఎక్కుతున్నాడు లండన్లో, వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయినారు. లండన్లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు
ఈ ప్రీతం సింగ్ లెటర్ వేసినాడు చూడండి అమ్మకు. ఆయన పరిగెత్తుకొని వచ్చి ఆ డాక్టర్ అమ్మ ఇచ్చిందంట ఆయనకు అడ్రస్. ఆయన చాలా మంచోడు అంటే మా అమ్మ. సో ఆ ప్రీతం సింగ్ పరిగెత్తుకొచ్చి మా బావకు, అదో నువ్వు పోతున్నావు కదా, ఇండియా పోతున్నావు కదా, అదో అడ్రస్ దొరికింది, ఈ అడ్రస్ తీసుకొని పో, అర్థమైందా, ఈ అడ్రస్ తీసుకొని నువ్వు పోయి చూడు ఎక్కడున్నారు, మీ అత్త ఎక్కడుందో, మీ మరదలు ఎక్కడుందో పోయి వెతుకొని చెప్పిందంట. ఆయన ఇండియాకు వచ్చి వాళ్ళమ్మ తలగోరు పెట్టుకొని దాని తర్వాత అడ్రస్ కనుక్కొని హైదరాబాద్కి వచ్చారు. ఈ లోపల భక్సాంకులు పోయినారు, పోయి చూసి వచ్చాడు. అక్షీల గుప్తా పోయింది, నిజమా కాదని అని కనుక్కొని వచ్చారు. దాని తర్వాత ప్రియులారా మా బావ వచ్చి ఆయనతో ఒక ముసలాయన వచ్చాడు. ఇక నాకు కోపం, ఆ ముసలాయన మా నాయన ఆయన అక్కడ పొడిచి పారేస్తాం అనుకున్నా. నేను అన్న ఎవరు, నాకు గేట్ కాడ హెబ్రోన్ బ్రదర్స్ వచ్చి ఇద్దరు వచ్చారన్నారు. ఒక ఆయన ఎవరైనా బాగా పర్సనాలిటీ ఉంది, ఇంకొక ఆయన ముసలాడు. అంటే ఇంతకు ఆయన రూమ్కి వస్తే నేను నా రూమ్కి వస్తే నేను అన్నా, నేను మాకు బావాలంటే తండ్రితో సమానం. నేను అన్నా ఫస్ట్ టైం నేను ఆయన నేను ఎట్టో తెలియదు, అమ్మ ఎట్టుంటారో తెలియదు, మాకు ఎవరికి తెలియదు. భక్సాంకులు పరిచయం చేసినాడు. అప్పుడు నేను అన్నాను, బావా ఆయన ఎవరన్నా, ఫస్ట్ ప్రశ్న వేసింది అదే నేను. అంటే ఆయన అన్నాడు, మేము 13 మంది మేము, మా అందరికంటే పెద్ద అన్న అన్నాడు. ఇక పెద్ద అన్న అన్నాడు. తర్వాత మేము ఊరుకున్నా, ఏం మాట్లాడలేదు. 10 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజు? 10 రోజులు హెబ్రోన్లో ఉండి అన్నీ కనుక్కొని ఫొటోస్ తీసుకొని అన్ని అంటే ఏమేమి జరిగింది మమ్మీకి అన్నీ జరిగి అప్పుడే నేను వినింది ఇదంతా. అర్థమైందా? మొత్తం హిస్టరీ అంతా కనుక్కొని ఫొటోస్ తీసుకొని ఆయన లండన్ వెళ్ళి ఏం చేసినాడు, నేను చెయ్యలేంది ఆమె మా అక్క చేసింది. అక్కడ ఉండి మా అక్కను పంపించాడు. మీ అమ్మ ఉంది, మీ చెల్లెలు ఉన్నారు, మీ చెల్లెలకి పెళ్లి చేసే వస్తే ఆయన అడిగినాడంట, ఏంది ఆమె లవ్ మ్యారేజ్ అని అడిగినాడంట. మా బావ అమ్మ నిందంట బక్స్ అంకల్, లేదు మేమే చేసినాం పెళ్ళి అన్నారంట. ఆ విధంగా దాని తర్వాత అక్కడుండి ప్రియులారా లండన్ నుండి మా అక్కను పంపించారు. హైదరాబాద్లో చూడాల్సింది ఎన్ని బస్సులో బక్స్ అంకల్ మా అమ్మను తీసుకుపోయి పరిచయం చేస్తే మాకు తెలియదు కదా ఎవరు ఎట్టుంటారు. ఆ ఈసా యాకోబు ఎట్లా కలుసుకున్నారో, ఎంత పెద్ద గుంపో మీకు తెలియదు. ఆ రోజు విమానాశ్రయంలో కలుసుకున్నారు, ఏడ్చుకున్నారు. ఆమె వాళ్ళిద్దరికి ఉంది కానీ నాకు ఆమెకు లేదు. ఎందుకంటే నా పెంపుడంతా ఇటు కాబట్టి నాకు ఆమెతో ఎప్పుడు కూడా ఫోన్లో కానీ మాటలు కానీ కలిసేది కానీ నాకు లేదు ఆమెతో. ఆ విధంగా ఇండియాకు వచ్చి మమ్మీను భక్సాంకలు అడిగి ఆమె తీసుకెళ్ళింది. ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్ళింది తెలుసా? నేను ఏం చేయాలనుకున్నాను ఫస్ట్, మేనత్తలు చేయాలనుకున్నా కదా, ఆమె తీసుకుపోయింది. అంటే దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఆమె తీసుకెళ్ళి ఆఫ్రికాకి డైరెక్ట్గా పోయింది. ముసలోళ్ళ దగ్గర తీసుకెళ్ళి మా అమ్మ లేదన్నారు, మా అమ్మ చెడిపోయిందన్నారు. మా అమ్మని ఇది ఇంకా ఆమె చాలా బాధపడింది. మమ్మీ ముఖం చూసి అదంతా, మా అమ్మను మీరు ఇంత కష్టపెట్టినారు, మా మమ్మీని ఇంత శ్రమ పెట్టినారు మీరు అని చెప్పి చూసినారా. ఆమె ఏ దేవుడిని పట్టుకుందో, ఏ దేవుని కొరకు తన ప్రాణం అంత ముక్కు చెవి కోసుకుందో, ఏ దేవుని కొరకు తన యవనంలోనే తన ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందో, వాళ్ళ అన్న ఆమెను పట్టుకున్నాడు. మా అక్క చెప్పే సాక్ష్యం. వాళ్ళ అన్న మా మామ, ఆమె అనింది మా మేనమామ, ఆయన ఆమెను దగ్గర తీసుకొని ఆయన దగ్గర పెట్టుకొని గుడిని కూడా ఆయనే పెంచినాడు, ఆయనే పెద్ద చేసినాడు. దేవుడు వదిలిపెట్టలేదు. మీరు ఏదేదో అనుకున్నారు మమ్మీ విషయంలో, ఆమె ఆ దేవుడి కొరకు రోషంగా బ్రతికింది. ఆ దేవుడి కొరకు అట్నే ఉంది. మీరు నాశనం అవుతారు కానీ ఆమె కాదని. ప్రియులారా నిజంగా చెప్తున్నాను, ఇది ఒక కథ అనుకోవాలి. మీరు సినిమా రీల్ అనుకుంటారు, ఏమనుకుంటారు కానీ ఇది ఒక పెద్ద చరిత్ర చెప్పమన్నారు కాబట్టి మీకు ఇవన్నీ చెప్తున్నాను. కాబట్టి చెప్పినాను ఈరోజు, ఎక్కడ చెప్పలే ఇంతవరకు నేను. కాబట్టి ఆ విధంగా దేవుడు మా అమ్మ ఆశ తీర్చాడు. పోయింది, అందరం చూసింది, ఆమెకు చేత బైబిల్స్ ఇచ్చింది. ఆమె పోయి చూసి వచ్చేసింది, తీసుకుపోయింది. అందరు చూపేదా, అసలు నేను ఆమె చూపేదానికి తీసుకుపోయింది. మా అమ్మ బతికి ఉంది చూడండి, మీరేం చేస్తారు, అమ్మ ముక్కు జోబు కోసేసిన శరీరం అంతా ఆమెకు కోతలు ఉన్నా కూడా ఆమె కూతుర్ని పెంచింది, చదివించింది. మామాజీ పెళ్లి చేసినారు, ప్రభు కొరకు నిలబడింది మా అమ్మ అని చెప్పి చూపించి ప్రేలారా ఆ విధంగా దేవుడు మళ్ళీ అందరిని కలిసి సమకూర్చాడు.
అద్భుతమా కాదా చెప్పండి? దేవుడు ప్రార్థన వింటాడా లేదా? కొన్నిసార్లు కొన్ని ప్రార్థన ఆలస్యం వింటాడు, కొన్నిసార్లు వెంటనే జవాబు ఇస్తాడు, కొన్నిసార్లు ప్రార్థన జవాబు ఇవ్వడు. అబ్రహాము 75 ఏళ్ళప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడు? అబ్రహమా, నీకు ఒక కొడుకుని నేను ఇస్తాను అన్నాడు. ఎంత టైం పట్టింది? 25 సంవత్సరం పట్టింది కొడుకుని ఇవ్వడానికి, అవునా? ఆ కొడుకుని ఇచ్చిన తర్వాత ఆ కొడుకు మీద ఎంతో ప్రేమ ఆప్యాయతం ఉంది. దేవుడు ఏమన్నాడు? నీకున్న శోధించాడు 22:1 ఆదికాండం, నీకున్న కొడుకు నాకు ఇచ్చే అన్నాడు. అన్నాడా లేదా? కానీ అబ్రహాం ఇచ్చాడా లేదా? అదేవిధంగా నన్ను అమ్మ తీసుకొచ్చింది ఇండియాకు, 6 నెలల పిల్లను. నేను అద్భుతంగా రక్షించబడ్డాను. ఈ పెళ్లి కూడా తిమోతి గారితో నాకు భక్తి అంకలే చేశాడు. నేను చేయాలనుకోలేదు, నేను కోరుకోవాలనుకోలేదు. ఒక ఆంటీ రూత్ సామె లాంటి ఆమె ముస్లిం బ్యాక్గ్రౌండ్, మరాఠీ. ఆమెకి ఒక కొడుకు కూతురు ప్రవీలక్క, జాడన్ అన్న, వాళ్ళిద్దరే. ఆంటీ ప్రభు కొరకు స్తంభం, ఏలీంలో ఆమె స్తంభం. ఆమె ఆ దినాలు ప్రార్థన స్తంభం ఆమెను, పాణి అంటే వాళ్ళిద్దరు స్తంభాలు ఆ దినాలు. ఆంటీ చనిపోయినప్పుడు బక్సీ అంకులు ఆ శవం ఉందంట, హెబ్రోన్లో శవం ఉంటే అంకల్ బక్సీ అంకల్ ఆయన ఆ శవం చూసుకొని, ఈనాడు వీళ్ళకి ఎవరు లేకుండా పోయినారే, రేపు మేము చనిపోతే గుడికి ఎవరుంటారు అని ఆలోచించాడంట. ఆ శవం ముందు చూడండి ఎంత ఆలోచన ఆయనకు. రేపు దానికి ఎవరున్నారు, ఎవరు లేరు కదా అని ఆలోచిస్తుంటే ప్రార్థన చేసి కన్ను తెరిస్తే ఇటు ఇమానీయులు ఉన్నాడు, ఇటేమో తిమోతి అంకల్ ఉన్నారంట. ఆవిడ ప్రభు అన్నాడంట, నీ రైట్ సైడ్ చూడు అంటే నీ రైట్ సైడ్ చూడు అన్నాడంట. రైట్ సైడ్ ఎవరు? తిమోతి అంకల్ ఉన్నారు. పేలారా, నేను సేవకుని చేసుకోవాలని నేను అడగలేదు, అనుకోలేదు. నేను సేవకు రావాలని నేను అనుకోలేదు. కానీ దేవుడి ఏర్పాటు ఇది. ఎందుకంటే నా పెళ్లి విషయంలో ఎంతోమంది అడగాలని బయట వాళ్ళు ప్రశ్న వేస్తారు, అడిగినారు, భయపడతారు భక్తి అంకులు అడగాలంటే. ఆయన ఎవరికి మాట ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. కానీ ఈ విషయము ఎప్పుడు మామాజీ మమ్మీ ప్రార్థన 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తారంట, నాకు తెలియదు విషయంలో. అప్పటికే హెబ్రోన్లో చాలామంది తిమోతి అంకల్ చేసుకోవాలని ఉండే. భక్తి అంకల్కి ప్రియమైన వాళ్ళు 4 ఉండే. తిమోతి గారు, స్టీవెన్, ప్రదీప్, ధర్మరాజ్, ఇమానియల్, గుజరాత్ ఇమానియల్. వీళ్ళు 4 ఎక్కడ పోయినా వీళ్ళు 4 తీసుకుపోయేవాడు. వీళ్ళరా ఆ విధంగా భక్తి అంకల్ నా పెళ్లి విషయం అంతా హెబ్రోన్లో ఎవరికి చెప్పింది లేదు, ఎవరికి చెప్పలేదు. నాదంతా నా పుట్టినీళ్ళు ఎక్కడంటే మెడ్రాస్ జోహషామా, అక్కడే దొరాజ్ అంకలు, రాజమణి అంకలు, వాళ్ళు అక్కడ ఆరబిక్కులు భక్తి అంకలతో ఉన్న వాళ్ళతోనే ఈ మాటలు మాట్లాడి అక్కడే ఏర్పాటు చేసి భక్తి అంకలు అక్కడే ప్రింట్ చేసి పత్రికలు. దాని తర్వాత నేను అన్నాను భక్తి అంకల్, నన్ను మామాజీ అడగలేదు, నేను అన్నాను, మామాజీ నేను చేసుకోనన్నా. నేను ఒకటే మాట అన్నా ఒకసారి, ఏంటంటే ఆయన ఉత్తరం రాస్తే అంత్యాలంటే ఎవరు నమ్మడు. ఆయన టైప్ చేసిన తర్వాత తెస్తే గుడి ఇది రాబెట్ట అనేది హెబ్రోన్ మెసేంజర్ ఫోల్డ్ చేయాలి, నేనే అంటాను. ఎందుకంటే రహస్యాలు చదువుతారు, ఎవరికైనా చెప్తారని ఆయనకు ఉండేది. సో నేను చదువుతూ పెడుతుంటే ఒకసారి అడిగినాడు, బేట నీ పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఈ మాట అంటేనే నాకు చాలా బాధ అనిపించింది. అదే మా నాయన ఉంటే నన్ను అడిగేవాడు, ఇట్లా మామాజీ ఎందుకు నన్ను ఇట్లా అడిగినాడు నాకు కొంచెం బాధ అనిపించింది. బేటా నీ ఒపీనియన్ ఏదన్నాడు, నన్ను అడిగినాడు, నీకేం కావాలి? మామాజీ నాకు రిక్షా దొక్కినాడైనా పర్వాలేదు, నిజంగా చెప్తున్నా. నాకు కావాల్సింది ప్రేమ. అర్థమైందా మీకు? నాకు కావాల్సింది ఏంది? ఎందుకంటే ఈ లోకంలో నేను ఏ మేనత్తగా, చిన్నగా, అక్క చెల్లెల ప్రేమ, ఎవరి ప్రేమ నేను పొందలేదు. మామాజీ, మమ్మీ అంతే. అప్పుడు దాకా నాకు ఏ ప్రేమ తెలియదు, ఎవరి ప్రేమ నేను పొందలేదు. ఎవరిని ఇట్లా అనుకోవాలంటే అన్ని వేరే రూపంగా పోయింది. నేను ఒక్కటే అన్న, మామాజీ నాకు అందరూ ఉండాలా, అత్త, మామ, ఆడబడ్డ అందరు నాకు కావాలా అని. అదొక్కటే అన్న, మామాజీ నేను చదువుకున్నా కదా, రిక్షా దొక్కినాడు ఉన్నా చాలు, 2 అక్షరాలు నాకు కావాలి. ఏందది? ఇంగ్లీష్లో 4 అక్షరాలు, ప్రేమ, లవ్. హిందీలో 2. ప్రేమ ఉంటే చాలు, నన్ను ప్రేమిస్తే చాలు జీవితకాలం, నాకు ఇంకేం వద్దన్నా. ఏం మాట్లాడలే, గప్చుపన్నాడు. ప్రేలారా, దాని తర్వాత ఎప్పుడు ఈ సంబంధం మామాజీ మెడ్రాస్ ఉండు, అక్కడ ఎల్డర్సే వాళ్ళే నాకు ఈరోజు కూడా మెడ్రాసే ఎల్డర్సే నాకు, అదే నాకు పుట్టిన అనుకోండి. సో వాళ్ళే అంత ఏర్పాటు చేసినారట. మామాజీ జార్జ్ భట్ అంకల్ కలెక్టర్, ఆయన కూతురు పెళ్ళి ఆమె నేను ఫ్రెండ్స్. ఫిబ్రవరి 10వ తారీఖు వచ్చేప్పుడు అన్నాడు, బేటా నీకు మార్చి 1వ తారీఖు డేట్ ఫిక్స్ చేస్తాం.
దేవుడి చిత్తం అడగలేదు, దేవుడు చెప్పినాడు అడగలేదు, ఏం అడగలేదు నన్ను. అప్పుడు ఏమన్నాడంటే, బేటా నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం అంతే అన్నాడు. ఎవరు ఏంది అని చెప్పిన తర్వాత నేను ఒకటే మాట అన్నా, మామాజీ, ఎందుకంటే నేను చదువుకుంటున్న రోజుల్లో తిమోతి గారు 64 సేవకు వచ్చారు కాబట్టి మనకి ధ్యాస లేదు, ఏంటంటే ఈ పెళ్ళిళ్ళు చేసుకోవాలని లేదు. సో నాకు ఎట్టుంటుంది ఆ ధ్యాస. సో మామాజీ మనసులో దేవుడు చూపించాడు కాబట్టి ఆయనే ముందుకొచ్చి ఆయన తన ఈ పెళ్లి విషయంలో అంతా ఆయన ఏర్పాటు చేశాడు. అప్పుడు నేను ఒకటే మాట అన్నా, నేను అన్న మామాజీ, ఆయన చెప్పులు బూట్ ఉంది కదా, ఆ బూట్లు వేసి తీయడానికి కూడా నేను యోగ్యరాలు కానన్నా. అర్థమైందా? ఎందుకంటే నేను తనను చూసుకుంటున్నాను. నేను 2 విషయాలు చెప్తాను, మీకు నవ్వు వస్తుంది. ఒకసారి నేను చాలా బాగలేకపోతే ఆ దినాలు ఇప్పుడులా కాదు, ఆ దినాలు చాలా స్ట్రిక్ట్ హెబ్రోన్లో. బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడకూడదు, అసలు బయటికి రాకూడదు. ఇప్పుడులా కాదులే అంతా. ఆ దినాలు వేరేగా ఉండే, పరిస్థితులే వేరే. విలియం అంకుల్ వాళ్ళంతా చాలా స్ట్రిక్ట్, ఆగస్టు అంకుల్ చాలా స్ట్రిక్ట్. అప్పుడేమైందంటే వీళ్ళకు డబ్బు కావాలి, చిల్లర డబ్బులు కావాలి. ఎవరికి లేదు. నేనైతే ఊరంతా తిరగచ్చు, హెబ్రోన్ అంతా తిరగచ్చు. నేనేం చేస్తానంటే ఆఫీస్కి బుక్ రూమ్ పోయి నాకు చిల్లర కావాలంటే పాత నోట్లు వేసా, నీకు కాంపిటీ బుద్ధి చూపిస్తావు ఎందుకు అన్న. అర్థమైందా మీకు? తిమోతి అంకుల్ అన్న, నీ కాంపిటీ బుద్ధి చూపిస్తా, మంచి డబ్బులు ఇవి అన్న. నాకేం చేసి నేను చేసుకోబోతున్నానని. అర్థమైందా మీకు? రెండోసారి నేను బెంగళూరు ఎక్కడ పోయినా నన్ను బెంగళూరు తీసుకుపోయేవాడు అంకుల్. ఒక తండ్రి చూపిస్తాడో లేదో కానీ ఇండియాలో చూడాల్సిన స్థలం అంతా చూపించాడు. అన్నీ ఏమి గోల్డ్ మైన్ కానీ ఎక్కడ పోయినా నన్ను పంపించి చూపించేవాడు. అన్నీ పోయి చూసిరా పో బేటా, అన్ని చూడని స్థలాలు లేదు, చూడని మ్యూజియం లేదు, చూడని పార్క్ లేదు. హిమాలయ అయితే నన్ను 40 సార్లు ఆడి వదిలేసి వచ్చేవాడు. సరే ఈ విధంగా ఉంటే నేను ఎక్కడున్నాను, బెంగళూరు ఉన్నా. అందరూ స్వార్థ సేవలు ఉంటే మామాజీ నేను బెంగళూరులో మైసూరు చూసి వస్తాను అన్న. రేపు మార్నింగ్ నేను శామ్యుల్తో పంపిస్తాను, కానికేషన్ తర్జుమా చేసి శామ్యుల్తో పంపిస్తాను బేటా, రేపు పొద్దున పోయి వచ్చేసే అన్నాడు. ఎక్కడికి? బృందావన్ గార్డెన్ చూడడానికి. ఆ లోపల రాత్రికి ఏమొచ్చిందంటే మా ప్రిన్సిపల్ ఏం చేసినారంటే, ఎగ్జామ్ టైం వచ్చింది, నువ్వు రావాలా హాల్ టికెట్కి అన్నారు. సరే అని అప్పటికి నేను పీజీ, నేను హిందీ మీడియం కాబట్టి నేను పీజీ ఎంఫీల్డ్లో నేను ఉన్నాను, ఆ పొజిషన్స్ అవుతున్నాను. నేను తెల్లారితే నేను రావాలా, దేనికి హాల్ టికెట్కి రావాలా. వస్తే మరుసటి రోజు ఆఫీస్లో తిమోతి గారు కూర్చొని ఉన్నారు, ఆయన ఆఫీస్ డ్యూటీ. నేను వచ్చి ఫోన్ తీసుకుంటే, ఏమా చదువుతున్నావు అంటే, నీలాగా సేవ చేస్తున్నావా అన్న. అర్థమైందా? ఏమన్నా చదువుతున్నామా అని అడిగినాడు మర్యాదగా. నేనేం చెప్పినా, నీలాగా నేను సేవ చేస్తున్నాను అనుకున్నావా అన్న. అంటే అన్నారంట అక్కడ అందరితో, వామ్మో ఈ పిల్ల ఎవరు అసలు, ఎవరికి భయపడద్దు, అందరికి తిరుగుతుంది, అంత ధైర్యంగా తిరుగుతుంది అంత. అప్పటిదాకా ఆయన తెలియదు. అంటే అందరు అన్నారంట, ఏందనుకున్నావు బక్సింగ్ అన్నారు వాళ్ళు, ఆమె అసలు ఎవరికి భయపడదు, అన్ని పోయి చెప్తుంది ఆయనకు. అదా సంగతి, అమ్మ ఎవరు చేసుకుంటారు ఇవో నాకు తెలియదు అన్నాడు అట్లా. అర్థమైందా మీకు? అది అంటే ఆ పరిస్థితి నాది లేదు కదా, నా తలపులు ఏం అప్పుడు లేవు అది. ప్రియులారా, ఎప్పుడు భక్సాంకలు చెప్పినాడో అప్పుడు ప్రియులు నమ్ముతారు. నేను నా ఫ్రెండ్ కలిసి ప్రేయర్ చేసినాం, ప్రభా అసలు ఎట్లా. నేను మట్టుకు భక్సాంకతో ఒక మాట అన్నా, ఏంటంటే ఆయన షూస్ లేసేదానికి కూడా నేను పాత్రరాలు కాను. రెండోది, నేను ప్రభుత్వ తీర్మానం చేస్తాను, ఆయన సేవకి ఎక్కడైనా పోని, ఎందుకంటే 24 గంటలు భక్సింగ్ గారు తిరగాల్సింది ఆయన. ఎక్కడైనా పోని, ఎప్పుడైనా పోని, ఎన్ని రోజైనా పోని, ప్రభా నీకు ఆయనకు నేను అడ్డం రాను. అది నా యొక్క తీర్మానం. ప్రియులారా, అదే నా 50 సంవత్సరాల జీవితంలో నేను చేసింది అంతే. నేను ఆయన సేవకు అడ్డం రాను. అర్థమైందా? అంతే నేను చేసింది. మామాజీ ఇష్టం ఏమన్నా కానీ అయిపోయింది. వీళ్ళ నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు చెప్పాలని చెప్తున్నా మీ దగ్గర. దేవుని చిత్తం అంటే నేను నా ఫ్రెండ్ ఇద్దరం ప్రార్థన చేస్తాను. దేవుని చిత్తం అంటే ఎట్లా ఉంటుంది అని నాకు ఉపవాస ప్రార్థన అలవాట్లేదు. మామాజీ ఎప్పుడు అనేవాడు, బేటా నీకు ఎప్పుడైనా ఉపవాసం ప్రార్థన చేయాలంటే రాత్రిపూట చేసుకో, పగలు చేయొద్దు, రాత్రిపూట తినొద్దు, రాత్రి మౌనంగా ఉంటుంది, అప్పుడైతే దేవుడు స్పష్టంగా మాట్లాడతారు. నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తాక చెయ్యి, నిద్ర వస్తే పండుకో, మళ్ళీ లేచి చెయ్యి, కానీ దినంలో డైవర్ట్ అవుద్ది అనేవాడు. అందుకొరకే ప్రియులారా, నేనేం చేస్తానంటే ప్రార్థన చేస్తాను. మొదటి రోజు చేస్తే ఏమీ లేదు, రెండో రోజు చూస్తే గ్రేస్ ఏమైనా కనబడితే లేదనింది, మూడో రోజు నేను ప్రార్థన చేసి అక్షరాలుగా నాకు నా జీవితంలో జరిగింది ఏంటంటే, ఈరోజు నేను
పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే, నేను భక్సింగ్ గారితో అన్నా కదా, నాకు అందరూ కావాలన్నా కదా ప్రియులారా, ఒక త్రాసు కనబడింది నాకు. గ్రేస్ నీకు కనబడుతుందా అన్న. త్రాసు కనబడింది. ఆ త్రాసులో నేనేం కోరుకున్నాను? నాకు అందరు కావాలా. అర్థమైందా? నాకు అందరు కావాలా అంటే నాకు అందరూ ఇంట్లో అందరూ నాకు అందరూ ఉండాలని. కానీ త్రాసులో ఏం చూసినానంటే అంత లోకమంతా చూసినాను. నేను అంటే భర్త చనిపోయి నా జీవితంలో భర్త చనిపోయి నేను డ్రెస్ వేసుకునేదాన్ని. పెళ్లి మధ్యాహ్నం దాకా డ్రెస్ మీదనే ఉన్నా. డ్రెస్ వేసుకొని హెబ్రోన్లో పోతున్నాను. తిమోతి గారి పెళ్లి కాకుండా ఆయన అట్టడే ఉన్నాడు. ఇది నా యొక్క దృశ్యం నాకు కనబడింది ఎక్కడ? క్రాస్లో. అర్థమైందా? అప్పుడు ప్రభువు నాకు చెప్పినాడు ఏంటంటే, చూడండి 29:31 అనుకుంటా. యెషయా 29. యెషయానా 29 అనుకుంటా. 11 ఉందా? ఈ సంగతులు మేలు కొరకే వస్తుంది కానీ కీడు కొరకు కాదు. ఇది యెహోవా చెప్పిన విషయం. అర్థమైందా? అప్పుడు ఆ త్రాసు చూసిన 11:29 అనుకుంటా. సో యెషయాను ఇర్మియా అది వెంటనే చూసినాను. ఇక నేనేం ప్రశ్న లేదు. ప్రభు అన్నాడు, నీకు 3 ప్రశ్నలు వేస్తాడు ప్రభు నాకు. నీకు కావాల్ది నేను ఇస్తాను. అర్థమైందా? ఆ వ్యక్తికి ఏమన్నా అవుతే నన్ను అడగొద్దు అన్నాడు. అర్థమైందా? ఏమన్నాడు? ఫస్ట్ ఏమన్నాడంటే, నిన్ను తల్లి గర్భంలో నేను ఏర్పరచుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను అన్నాడు. రెండోది ఏమన్నాడంటే, నువ్వు కోరింది నేను ఇస్తాను, కానీ ఆ వ్యక్తికి ఏమైనా జరిగితే నన్ను ప్రశ్న వేయదు. మూడోది అన్నాడు, నా సన్నిధి నుండి ఎక్కడ నువ్వు పారిపోతావు, నువ్వు ఎక్కడ పోయినా నేను నీకు తోడు. ప్రియులారా, ఇదే నా జీవితంలో రెండోది ఏంటంటే, ఆ వ్యక్తికి ఏమైనా జరిగితే నన్ను అడగదు. ఏ వ్యక్తి అయినా కావచ్చు నా జీవితంలో. నేను హెబ్రోన్లో ఎట్టబోతున్నాను, నేను భర్త చనిపోయి నేను పోతున్నాను, తిమోతి గారు అట్టనే ఉన్నాడు పెళ్లి కాకుండా. ఈ దృశ్యం నేను చూస్తాను. ఇక నేనేం ప్రశ్న వేయలేదు. నేను ఎప్పుడు మళ్ళీ ప్రశ్న వేయలేదు. మామాజీ ఆయన ఇష్టంగా పెళ్లి తన కొడుకు కూతురులాగా చేసినాడు. అంతే. పెళ్ళి అయింది రాత్రికి. మార్చ్ 1, మార్చ్ 2కి నేను ప్రభు తీర్మానం చేశాను. ప్రభు నన్ను పరీక్షించాడు. వెంటనే 3 వారాల కొరకు బీదర్ పంపించేసినాడు మమ్మల్ని. ఆయన నన్ను కాదు, ఆయన అక్కడ వచ్చాడంటే నేను 3 నెలలు కాశ్మీర్ పంపిస్తే మా మమ్మీ తగులుకుంది. పెళ్ళి ఎందుకు చేసినావు? ఆ పిల్లను నువ్వు పెళ్ళి ఎందుకు చేసావు? దాన్ని వదులుకో, దానికి ఇష్టం లేకపోతే ఎందుకు పెళ్లి చేస్తావు అంటే తగులుతుంది మమ్మీ. అంటే అంత దాని మీద ప్రాణం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు తిమోతిని అక్కడికి పంపిస్తావు అని. ప్రియులారా, ఆ విధంగా దేవుడు అద్భుతంగా ఆ పెళ్ళి. అప్పుడు ఫొటోస్ లేవు, ఏమీ లేవు ప్రియులారా. కానీ ఆ పాట ఉంది కదా, ఆయన తిమోతి గారు భక్సాంకులు అడిగి ఆయనకి ఇష్టమైన పాట అది. ఆ పాట కొట్టించుకున్నారు. ఆయనకు మౌతార్గం వస్తుంది కాబట్టి మౌతార్గం వేసి పాడినారు. ఎట్లు మౌనముగా నుందు ప్రాభో స్తోత్ర గీతము, ఎట్లు మౌనముగా నుందు ప్రాభు చెల్లింపగా స్తోత్ర గీతము. కాలమెంత తీసుకొచ్చి 20 minutes తీసుకొచ్చా, ఒక 20 minutes తీసుకొచ్చా తర్వాత. సో ఇక దాని తర్వాత పిల్లరా పెళ్ళి అయింది. దగ్గర 50 సంవత్సరాలు మా జీవితాల్లో. నేను చెప్పాలంటే సాక్ష్యము, ఆయన 49 సంవత్సరాలు బయట తిరిగినాడు. అర్థమైందా? పోని దేశాలు కానీ, పోని ఊర్లు కానీ, పోని ఇళ్ళు కానీ, నెలలు కానీ, వారాలు కానీ, సంవత్సరాలు కానీ, నెలలు పోయేవాడు. భక్సంగ బతికినంత కాలం నెలలే ఆయన మాటను పాప ఎంత పాటలకు ఎక్కడ పోతే భక్సంగలతో తిరగాల్సిందే. ఒక్కరు సంఘం నేనే చూసుకున్నాను. సంఘం
ఎందుకంటే సేవకుడు వాక్యం చెప్తారు, గుర్తుపెట్టుకోండి. సేవకులు ఎవరన్నా నాకు తెలియదు. సేవకులు బోధలు చేసేవారే కానీ మందిరంను నింపాలంటే సేవకుని భారీ అవసరం. బ్యాక్ బోన్ అంటే తెలుగులో నాకు తెలియదు దాన్ని ఏమంటారో. నాకు లేదు కాబట్టి బ్యాక్ బోన్ నేను చెప్తున్నాను. వెన్న వెముక. ప్రియులారా, సంఘం అభివృద్ధికి కావాలంటే సేవకుని భార్యలే. వాళ్ళు మంచితనంగా ఉంటే, వాళ్ళు ప్రేమతో ఉంటే, ఆప్యాయంతో ఉంటే, వాళ్ళు అందరిని దగ్గర తీసుకుంటేనే సంఘం. నువ్వే ఒక ముళ్ళుగా నీ భర్తకు ఉన్నావంటే, బాధ్యత వహించే వాళ్ళు మీకు కూడా చెప్తున్నాను, మీ భర్తలకు మీరు ముళ్ళుగా ఉంటే ఆ సంఘం అభివృద్ధి కాదు. గుర్తుపెట్టుకోండి. సంఘం అభివృద్ధి కావాలంటే మనం సంపుకోవాలా, మనది కాదనుకోవాలా. అర్థమైందా? మేము ఈ విధంగా ఈరోజు ఇంతగా ఉన్నామంటే తిమోతి గారు చనిపోయినప్పుడు ఎంతమంది వస్తారు మేము అనుకోలేదు. భక్సింగ్ గారి తర్వాత అనుకోలేదు. ఏముందిలే అనుకున్నాం. కానీ వాళ్ళందరిని చూసిన తర్వాత ఎవరు మేమన్నా డబ్బులు ఇచ్చామా ఎవరికైనా అట కాదు. అంతమంది వచ్చారంటే ఆయన ఎవరితో ప్రేమ పంచాడు, ఎవరింటికి పోయినాడు, ఎవరితో ప్రార్థన చేశాడు, ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు. నేను ఎక్కడ తిరుగుతున్నా నా జీవితంలో నేను అసలు ఫోటోనే ఇష్టపడను. ఇప్పుడు ఎక్కడ పోతున్న సంవత్సరం సంఘం పెద్దోళ్ళే కావచ్చు, సేవకులే కావచ్చు, ఆ స్థానం నేను నింపాల్సి వస్తుంది. ఏది తిమోతంకల్ స్థానం. ఫోటోలు తీసుకుంటారు. ఏంటంటే మా తిమోతంకల్ మా ఇంటికి వచ్చారు, మా పెళ్ళిళ్ళు చేశారు, మా పేర్లు పెట్టినారు, రకరకాలుగా సార్ ఇవన్నీ వింటున్నాం మేము. ప్రియులారా, ఆ పని కొనసాగించాలంటే ఎంతో కష్టం. కానీ దేవుడు ఆ కృప మా ఇద్దరికి ఇచ్చాం. ఏనాడు విసుకలేదు, ఏనాడు కొనగలేదు. నేను ఏనాడు ఎన్ని బాధలు, నేను దెబ్బలు కూడా తిన్నా సేవలో. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఆర్థిక పరిస్థితి. చివరిగా నేను అడిగింది అందుకే ఒక 10 అరగంట ఏంటంటే, ఈరోజు నా శరీరంలో ఇంత ఆపరేషన్ జరిగింది. ఒకరికి చేయవలసింది వెల్లూరు నాకు చేసినారు. నాది కాదు ఆ జబ్బు, ఒకరికి చేయవలసింది. ఆ ఇంజక్షన్ నాకు వేసేసి నా వీపంతా పాయిజన్ ఎక్కిచ్చేసినారు. ఇది రాయవెల్లూరు CMC హాస్పిటల్. ఇది జరుగుతుంది, అక్కడ కూడా జరుగుతుంది పొరపాటు. నేను కార్డియాలజీ, ఆర్తో, ఇక మెడిసిన్ పేషెంట్ని. సో ఆర్తో డాక్టర్ ఏం చేసినాడు, ఆయన పీడే ముసలోడు, ఆయన గౌహతి, ఆయన ఆల్రెడీ ఎవరినో ప్రేమించి ఆ ఫెయిలియర్ అయిపోయింది. నా చార్ట్ అక్కడ పోదు, మా చార్ట్ అన్ని ఎక్కడో పోద్ది. నేను 5వ పేషెంట్. మా చార్ట్ తీసుకొని ఆయన ఏం చేసినాడు, ఆయన పేషెంట్ కాకపోతే కూడా తీసుకుపోయి నాకు అసలు ఆపరేషన్గా అసలు అవసరం లేదు, థియేటర్ కడుతున్నారు. ఫిలిప్ గారు కొడుకు వచ్చి నాకు అందచేసి ఇవాళ గుండె జబ్బు మనిషి, నేను మధ్యలో ఉన్నాను. మైలోగ్రామ్ అంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్న ఆమె పేషెంట్ ఇటు ఉంది, ఈ సైడ్ ఉంది. అది 1990 అంటే ఆ ఇంజక్షన్ నార్వే నుండి తెప్పిస్తారు వాళ్ళు. ఆ పేషెంట్కే వాళ్ళ అర్థమైందా? అది నాకేసినారు. నాకేసిన తర్వాత 3 థియేటర్ నుండి దాటుకుని పోవాల్సి వచ్చింది. అంటే నేనేం చేశాను, బాగా బలంగా ఉన్నాను. నా తల ఇట్లా లేదు, నా తల అటు తిరిగింది మొత్తం. ఆ మెడిసిన్కు తల అటు వెళ్ళిపోయింది. బలంగా ఉన్నాను కాబట్టి అన్నిటి పడేసి, కొట్టేసి, లాగేసి, పీకేసి బయటికి ఇటు తల ఉంది అక్కడ, నా తల ఇటు ఉంది. అప్పుడు మాటనంకలు అందరూ అక్కడ వచ్చారు నా దగ్గర. ఇటు తల ఉంది, తల ఇటు వచ్చి ఉంటే నా తలని పట్టుకుంటున్నాను నేను. ఆయన డాక్టర్ పీడే ఏం చేస్తున్నాడంటే, ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఆస్కర్ టు టేక్ మెటాసిన్ అన్నాడు. చూడండి ఎట్టుంది కథ. ఆల్రెడీ నాకంటే ముందు పేషెంట్స్కి తల ఈ రోజుకి ఇట్లనే ఉంది, నా తల ఇట్లా వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాలే. నన్నేమో మా డాక్టర్ దగ్గర పోలేకుండా నన్ను హెల్డప్ చేస్తున్నాడు. హిప్లో తీయాలి వాటర్, అక్కడ తీయాలి, ఇక్కడ తీయాలి. దాదాపు 1.5 నెలల తర్వాత మా చిన్నోడు ఆయన అవుట్ పేషెంట్ అటు ఆ రూట్కి పోయినాడు, ఆర్థో సైడ్. పోతే డాక్టర్ విక్టర్ బాబు, ఆయన తెలుగు, ఆయన సీనియర్ చీఫ్. ఏంది చోటు ఇక్కడ ఉన్నావు నువ్వు అన్నాడు. అయ్యో అంకుల్, మా మమ్మీ ఇక్కడ పీడే గారు ఇక్కడ పట్టేసి ఆపరేషన్. ఏంది ఆపరేషన్? దేనికి ఆపరేషన్? 15 ఎక్స్రేలు తెప్పించి అన్నీ చూసి ఒకటే మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, మీకు రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చారు, మీకు తప్పు చేసినాడు, ఒకరికి ఇవ్వాల్సింది మీకు ఇచ్చారు, మీకు జరిగింది అది ఆయన పొరపాటు. మేము మీ తరఫు నుండి మెడ్రాస్ అదండి ఫారెన్ నుండి వాళ్ళకి ఎయిడ్స్ వస్తుంది కొన్ని పేషెంట్స్కు,
మేము నీకు డబ్బులు ఇస్తాం అంటే నేను నా మంచి ఆరోగ్యం పాడు చేసినారు, నేను డబ్బు తీసుకొని తింటాను, నన్ను ఎవరు బాగు చేస్తారు? ప్రియులారా, నేను డబ్బు తీసుకోలే, పోతూనే ఉన్నాను, వస్తూనే ఉన్నాను. ఇంకా 10% ఉంది నాకు వెనక. ఏది? కరెంట్ పెట్టి క్యాన్సర్ పేషెంట్ నాకు తెలియదు, కానీ నా వెనక కరెంట్ పెట్టి కరిగిస్తూనే ఉన్నారు. అది నా పరిస్థితి. దాన్ని బట్టి వెనక 2 రాడ్లు పెట్టి తీసేసినారు. ఇప్పుడు ఒక తీగ పెట్టినారు. మన తిమోతంగా చనిపోయినప్పుడు ఒక తీగ పెట్టేసినారు. అది ఇష్టం ఉంటుంది స్టేట్. అది వంగిందంటే కష్టం నాకు. దాని తర్వాత కడుపులో గ్యాగ్రీన్ హెర్నియా ఫామ్ అయింది. లోపల 15, బయట 12 కొట్లు మిషన్ పెట్టినారు. ఇప్పుడు ఏజ్ని బట్టి తిరుగుతున్నాను కాబట్టి ఒక సువ కొంచెం బయటికి వచ్చినట్టుంది. అది పెయిన్ఫుల్గా ఉంటుంది. దాన్ని బట్టి కాలు ఎరిగింది. ఇంతేకాదు, ఇక ఎన్నో ఎదుర్కొన్నా. ఇక్కడ హార్ట్కు ఇప్పుడు ఇది పెట్టి మాట్లాడుతుంటే దేవుని కృప మీకు నేను, ఎందుకంటే మా వాళ్ళకి చెప్పిన ప్రార్థన చేస్తూనే ఉంటాను నా కొరకు. ఇది కానీ మాట్లాడుతుంటే నా హార్ట్లో పంపింగ్లో అది కానీ కొంచెం బ్లాక్ అయిందంటే పడిపోతా. ఎక్కడ పడతాను నాకే తెలియదు. అంటే స్మారకం ఉండదు నాకు. అర్థమైందా? మందులు ఇస్తాను నేను. మందులు లేదు నాకు తీసుకోను. ఏ మందులు తీసుకోను. స్లీపింగ్ టాబ్లెట్ 2 తీసుకుంటాను నైట్, అంతే. బయట ఎక్కడ పోతేనే డాక్టర్స్ అంటారు ఈ మందులు వాడు, ఆ మందులు వాడు. ఎందుకంటే బాడీ మెడికట్ అయిపోతుంది. శరీరం అంతా నాకు కోతలేండి. మీరు నమ్మతలేదు. ఒక్క పొరపాటు వాళ్ళు చేసిన దానికి అంత శరీరం అంతా కోతలే. ఆయన నేను దేవుని స్తుతిస్తున్నా. తీరా తిమోతి గారు చనిపోకముందు నేను కుట్లతో వచ్చాను. కొరియన్ కలవడానికి వచ్చాడు. ఎట్లా ఒకసారి నేను కొరియన్గా తిమోతి గారు పోవాల్సింది, నేను కొరియన్ గారు నాతో వచ్చాడు. నేను వెల్లూరు పోతుంటే ఆయన నంద్యాల దింపాలి. నేను నాకేమో దారిలో నొప్పి వస్తుంది. మా చిన్నోడు వస్తున్నాడు, ఈ డ్రైవర్ వచ్చాడు, ఇంజక్షన్ వేసుకోవాలి. నేను గప్చుప్ ఉండిపోయినాను. వెంటనే గుర్తుపట్టి ఎక్కడో మెడికల్ షాప్ దగ్గర ఆపేసి గబగబా ఇంజక్షన్ తీసుకొచ్చాను. కొరియన్ గారికి అర్థం కాలే. కొద్దిసేపు అయిన తర్వాత చోటు ఏంది అంటే, కాదు అంకల్, మమ్మీకి నొప్పి వచ్చింది, ఇంజక్షన్ వేసుకుంటున్నారు. ఇట్లా ఇంజక్షన్ వేసుకుంటే ఆమె ప్రయాణం చేస్తుంది అంకల్ అంటే, అప్పుడు ఆయన చూసి నాకు ఈ ఆపరేషన్ అయిన తర్వాత తిమోతి గారు ఇంక 3 రోజుల ముందు ఇంటికి వచ్చాడు. నేను పండుకోలేను. నేను బయట సోఫా వేసుకొని ఉన్నాను. డాక్టర్స్ అన్నారు కదా, నువ్వు టెన్షన్ తెచ్చుకోదు ఏది కూడా అని నాకు శామ్ తీసుకుపోయినాడు. ఆ బాబు రాలేదు ఈసారి. అప్పుడు ఏమన్నారంటే, ఒక మ్యూజిక్ పెట్టండి ఆమె దగ్గర, మ్యూజిక్ వింటేనండి, ఏది కూడా సడన్గా తీసుకోవద్దు హార్ట్కి అన్నారు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఆపరేషన్. వాళ్ళు చెప్పినారు చనిపోతారని కూడా చెప్పారు, బ్రతకమని. నేను ఎట్లా చనిపోవాలి కదా, నేను పండుకొని ఏం సాధించగలను? నేను పండుకుంటే ఇంక నా నొప్పి ఏమన్నా తగ్గుతుందా? ప్రభు పిలిస్తే పోతాం మనం అనుకొని కొరియన్ గారు వచ్చి ఉంటే ఎట్లా పోతుంది నడుస్తుంటే, తిమోతి గారు అన్నారు, ఆమె ఎవ్వరు సహాయం తీసుకోదు, ఆమె గోడ పట్టుకుని పోతుంది, గోడ పట్టుకుని వస్తుంది, నాకు ఎవ్వరు వద్దు, నాకు నేనే చేయాలంటది అని అన్నారు. అప్పుడు కొరియన్ గారితో నేను ఒక మాట అన్నా, ప్రభుని అడుగుతున్నాను కొరియను, ప్రభా ఇంత ఇచ్చిన ఇంకేమైనా మిగిలింది అయ్యి అన్నాడు. నేను నువ్వెక్కడ దొరికినావు తల్లి, ఇంత నవ్వుకుని చెప్తున్నావు అంటాడు ఆయన. నేనన్నా ఏడ్చుకుని చెప్పాలా, నేను నవ్వేది నేర్చుకున్నానన్న. 3 రోజుకే తిమోతి గారు వెళ్ళిపోయినారు. నేను అడిగినా కదా ప్రభుని, ఇంకేమైనా మిగిలితే నాకు ఇచ్చాను, మళ్ళీ నేను ఓర్చుకోగలుగుతానా లేదా? అయిపోయి 3 రోజుకే నవ్వుతూ చపాతీ తింటూ బాత్రూమ్ పోయినాడు. నేను రేపు పరిచరికి పోవాల గుడి అన్నాడు. సంతోషం అన్నారు. అన్ని ప్రోగ్రామ్స్ అని రాసుకున్నాను. చపాతీ తింటూ బాత్రూమ్ అయినారు. ఇంకంతే. ఆయనకి ఎప్పుడూ ఏది కావాలంటే, ఇదొక మహాతల్లి, మాకు వేలమ్మ, మీ ఊరు కోడలు ఆమె కావాలి. ఆమెకి నేను ఆపరేషన్ వెల్లూరులో ఉంటే కూడా మా కోడలు జెర్షా ఫోన్ చేసి, మమ్మీ డాడీ పాప ఎట్లా ఉన్నాడంటే, తెల్లారితే 5 గంటలకు మాకు ఫోన్ చేసిన, వీళ్ళ తొందరగా అంకల్కి బాగాలేదంటే, మీ అంకల్ని పోయి చూసుకో. ఆ రోజు ప్రాణం ఇదవుతుందంటే దీనికి ఫోన్ చేసి ఫోనే ఎత్తలే. ఆ రోజు దేవుడి చిత్తం ఏమో నాకు అర్థం కాలే. నేను ఇట్లనే వచ్చి కూర్చున్నాను. ఎందుకంటే నేను అంత కుట్లుంది. ఇట్లా చూస్తే అసేం మాట్లాడలేదు. ఇట్లా చూసినారు, వెళ్ళిపోయినాడు. పిల్లారా, ఏం చివరి మాట కూడా మేము మాట్లాడలేదు. ఆ 9 నెలలే ఆయన ఉన్నాడు ఇంట్లో. దేంట్లో? ఈ కరోనా పీరియడ్లో హెబ్రోన్లో వాక్యం చెప్పడానికి, ఆన్ టైంలో మాట్లాడడానికి, అదే 9 నెలలు ఇంట్లో ఉండింది ఆయన. నా జీవితంలో పెళ్ళైన తర్వాత పూర్తిగా 9 నెలలు ఉన్నారంటే అదే. అర్థమైందా? సో ఆయన సేవ చేసినాడు, సేవ ముగించారు. నా పరిస్థితి ఇట్లా ఉంది. ప్రియులారా, నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను ఇట్లా పండుకోలేను.
నేను స్ట్రైట్గా పండుకోలేను, నా పరిస్థితి చాలే. ఆయన నా ఆశ ఏంటంటే సేవ చేయాలి, డబ్బులు సంపాదించడానికి, బట్టలు తెచ్చుకోవడానికి, లేదా తినడానికి కాదు. దేనికి? ఏం చేయాలి? వాళ్ళు వదిలిపెట్టిపోయిన సేవను నేను కొనసాగించాలి. అర్థమైందా ప్రియులారా? అందుకే నా ఆశ ఏంటంటే ఎక్కడ బొమ్మను ఇప్పుడు ఇక్కడ అయిన తర్వాత నేను కావలికి వెళ్ళాలి, అక్కడ మళ్ళీ కడప ప్రాంతాలకు వెళ్ళాలి, 24, 25, 26 కావలికి వెళ్ళాలి. అర్థమైందా? నేను పాకిస్తాన్ బార్డర్ మేము పోతే దారి పొడుగున నాకు ఇంజక్షన్ వేసుకుంటూనే వచ్చింది. అర్థమైందా? నా కొరకు సమర్పించుకుని వచ్చింది హాస్పిటల్. అల్లుడు గారు పాపం ఆమెను పంపించారు నాతో. ఎందుకు? నాకు ఇంజక్షన్ వేసుకుంటూ వచ్చింది. ఇలా దారి పొడుగున ఇంజక్షనే, వచ్చిన కూడా ఇంజక్షనే. బాబోయ్ ఆంటీని పెట్టుకున్నా, ఇదే ఆంటీ చూడండి, 14 గంటల ప్రయాణాలు. నేను మొన్న ఇక్కడికి వచ్చేటప్పుడు రాత్రి 12:30కు వచ్చాం. ఇదంటది శోభ, అబ్బోయ నాకు నడుముని వస్తుంది, ఆ మాట నా దగ్గర ఎత్తదమ్మా. అర్థమైందా ప్రియులారా? నేను చెప్పేది నా శ్రమలో నేను నేర్చుకుంది ఏంటంటే ప్రార్థనలో గడిపేది నేర్చుకున్నాను. మోకాలు అంటే నేను మోకరించలేను. కోడి తెల్లారితో కూస్తుంది, హిందువులు సుప్రభాతం ఉంటుంది, ముస్లిమ్స్ 5 గంటలకి అల్లా అంటారు, సూర్యుడు తన టైంకి వస్తుంది, పిట్టలు తన టైంకి కేకలు పెడుతుంది. మనం ఎక్కడ ఉంటాం? విశ్వాసులు. మనం ఎక్కడ ఉంటాం? మంచం మీద పోరాడుకుంటుంటాం. అవునా? 2:30 గంట కూడా దేవునికి ఇవ్వలేని పరిస్థితి మన జీవితం. సజీవమైన దేవుడిని మనం పూజిస్తున్నాం, సజీవమైన దేవుడిని మనం ఆరాధిస్తాం. మన పరిస్థితి ఏంది? మనం ప్రభు దగ్గరికి పోతున్నామా, లేకపోతే ఇంకా బతకాలని ఆశ ఉందా? ఇంకా మనకు ఆశ ఉందా ప్రియులారా? చెప్పండి. కాబట్టి ఆయన పిలుపు ఎప్పుడో, ఆయన రాకడు ఎప్పుడో తెలియదు. దినాలు అట్టుంది, ఈ దినాలు అట్టటి రోజులు టక్క 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 ఎగిరిపోతున్నారు. బైబిల్లో 2 భార్య భర్తలను రాయలే, 2 అక్క చెల్లెలు రాయలే, 2 పండుకుంటే ఒకరు పోతారన్నారు. ఇప్పుడు అవే రోజులు వెళ్ళిపోతూనే ఉన్నారు. టక్క టక్ ఇంటింటికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏం మోసుకొని పోతున్నారు? నమ్మవద్దు ఎవరు పాడొద్దు? నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకము నమ్మవద్దు, అది ఆశ చూపి మోసం చేయొన్ గనక నమ్మవద్దు ఎవ్వరిని. నీ అక్కలేరి చెల్లెలేరి, నీ అన్నాలేరి తమ్మోళ్ళేరి, పోయినారా నన్ను విడిచిపోయినారా. ధనము సంపాదించేవారు ఈ ధరణిలోన నిలువబోరు, వారు పాము నొట్టి కప్పావలే సాగిపోదురు సమాధికి. కడుపు నుండి వచ్చేటప్పుడు ఒంటరిగా, మరి పోయేటప్పుడు ఒంటరిగా. వచ్చేటప్పుడు ఒంటరిగా, మరి పోయేటప్పుడు ఒంటరిగా. వెంటరారు ఎవ్వరును, పోయేదవు సమాధికి. నేను కన్న తల్లి తండ్రులేరి, నన్ను కన్నవారు లేనే లేరు. పోయినారు, అందరూ పోయినారు. వెనక ముందు పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? వాళ్ళ గమ్యస్థానం ఎక్కడుంది? ప్రసంగి 11వ అధ్యాయం 12వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం ఏముంది? గమ్యస్థానం ఎక్కడుంది చూడండి. గమ్యస్థానం ఎక్కడ చూడండి. ప్రసంగి 12:5 చివరి భాగం. చదవమ్మా, మొత్తం చదువు, గట్టిగా చదువు. కాదు 5వ వచనం చివరి 12:5 ప్రసంగి. నిత్యమైన గృహం అన్నది అదే క్లియర్గా రాసింది. ఎక్కడ పోతాం మనం చివరికి? మన నిత్య గృహం ఎక్కడ? సమాధి. అదే ప్రియులారా. కాబట్టి రాజాది చివరికి అయిపోయింది. రాజాది రాజు, దేవాది దేవుడు నీ కొరకు నాకు ప్రాణం పెట్టినాడే, నీ కొరకు నాకు ఒక రాజ్యం సిద్ధపరుస్తున్నాడు, ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడు, ఒక సింహాసనం సిద్ధపరిచాడు,
ఒక ఇల్లు సిద్ధపరిచాడు, నిన్ను తీసుకుపోదానికి రాబోతున్నాడు. నువ్వు ఆయనకి ఏమి ఇచ్చి సంతోష పెడతావు? ఏమి ఇవ్వగలుగుతావు? ఏమిస్తావండి? మన ఇచ్చే దాంట్లో కూడా మనం దొంగలమే. ఆయనకు సమయము దొంగమే, ఆయనకి ఇచ్చే దాంట్లో కూడా మనం దొంగలమే. రేలారా, ఏమి ఇచ్చి మనం తీర్చగలం? ఏమి ఇవ్వలేం. ఆయన నీకు నాకు ప్రాణం పెట్టినాడు. నువ్వు ఎంత చేస్తే తక్కువనే అది ఆయనకు. రేలారా, ఓ విశ్వాసులారా, నేను మీకు చెప్పేది ఒకటి, లేవండి. నిద్రపోతున్నారా? మోషే అన్ని అద్భుతాలు చేసినాడు. చివరిగా ద్వితీయోపదేశకాండం 34:1 అన్నారు. రాగులు ఏమన్నాడు? మోషని వచ్చి చూడు మోషే అన్నాడు. దేన్ని చూపించాడు? చూపించేమన్నాడు? చూడు నీకు ఇచ్చే దేశం అన్నాడు. ఎందుకు ఇవ్వలేదు మోషకు? అంత చేసినాడు. ఒక్క బండను 2 సార్లు అంతే చేసింది. మనం ఎన్ని తప్పులు చేస్తలేం, ఎన్నిసార్లు ఆ విధేయత చూపిస్తలేం, ఎన్నిసార్లు ఆయన మాట వినకుండా పోతున్నాం, ఎన్నిసార్లు ఆయన కోపం రేస్తున్నాం. ఆయన కృపకాలంలో మనం ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిన్నటికంటే ఈరోజు నన్ను ఎవరిని అడుగుతారు బాగున్నావా? నేను ఎప్పుడుగా నోటితో నేను బాగలేని చెప్పనే చెప్పండి. నిన్న అయిపోయింది, ఈరోజు అయిపోయింది, రేపంట. ఎందుకంటే స్త్రీల కడుపులో పుట్టింది శ్రమలకే దేవుడు అన్నాడు. నొప్పి ఉందని చెప్పుకుంటే పోతుందా? ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పినా లేదు. దేవుడు పెట్టినాడు ఆ ముళ్ళు, అంతే. సంతోషంగా తీసుకున్నాను. సంతోషంగా నేను చేసేది 4 పనులు. మీరు అడగొచ్చు ఏం పని చేస్తున్నాను? నేను చనిపోతానని డాక్టర్ చెప్పినప్పుడు ఎక్కడ నాకు బ్రెయిన్ ఇదైపోద్దా, తిమోతి గారు కూడా తెలుసు, నేను బ్రెయిన్ ఎక్కడ నాకు ఇదైపోద్దని నేను బైబిల్ క్విజులు తయారు చేస్తాను. అంతేకాకుండా వికలాంగులు వాటికి ఎవరన్నా బాగలేకపోతే ఫోన్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తానికి పోతాను. ఎవరన్నా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళకి చెప్తాను. మూడోది హిందీ మహాసభ వాళ్ళది. హిందీ మహాసభ బుక్స్ అవి మధ్యమ, ప్రథమ, ఉత్తమ. ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాలకు ఈ వొకేషనల్ బైబిల్ పేపర్స్, ఈ కాలేజ్ పేపర్స్ పోవాలా, అది తయారు చేయమని చెప్తారు. అది రాస్తుంటా. ఎందుకు? బ్రెయిన్ ఖాళీగా ఉండకూడదు. చచ్చిపోతే ఏం సాధిస్తాం? లేదు. బ్రతికిన 4 రోజైనా ప్రభు కొరకు బ్రతకాలా, ప్రభు కొరకు జీవించాలా, ప్రభుకు సేవ చేయాలా. నా పితరులు ప్రేలారా, నేను మీకు చివరిగా చెప్తున్నాను, నా జీవాంతరము వరకు నిల్చే పొరు సల్పి దైవా కృపాచే గెల్చెనే క్షాము చేరుదు. దైవా కృపాచే గెల్చెనే మోక్షము చేరుదు. సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను సిలువను విడను, సిలువను విడను. ప్రియులారా, నిన్న చెప్పినా నేను ఈ విషయం. నిన్న పోయినారు మన పితరులంతా. ఎవరు? క్రిస్టఫర్ అంకుల్ పోయినారు, మాటన్ పాప పోయాను, కాలేబైనా పోయినారు, పిఠాపురం కాలేబైనారు. అంటే మీకు తెలిసిన ఇక్కడ చాలామంది, ఇంకెంతోమంది సేవకులు వెళ్ళిపోయినారు. వాళ్ళందరూ ఆ దినాల వాళ్ళే కష్టపడ్డారు. నేను నిజంగా చెప్తున్నాను, నాకు ఇక్కడ రావడానికి ఎన్నో పోరాటాలు, మీకు తెలియదు. ఇక్కడికి రావడానికి కొన్ని పోరాటాలు నాకు. అయినా ఆ పోరాటాల మధ్యలో నేను ఇక్కడ రాగలిగిన. నన్ను పంపించారు కాబట్టి నేను రాగలిగి. దీని వెనక విలామ చెయ్యి ఉంది. దీని వెనక నేను ఇక్కడ రాగలిగిన మీ దగ్గరికి. నాకు కొన్ని ఆటంకాలు ఉండింది. ఈ ఆటంకాలు 4 నెలలుండి నాకుంది. కానీ కురియన్ ఒకటే అన్నాడు, నువ్వు అందరికి అవసరము, నువ్వు ఒక్కదాన్ని మిగిలినావు, ఎక్కడెవరు పిలిస్తే పో అన్నాడు. ఎందుకంటే ప్రియులారా, నా ఆశ ఏంటంటే, ఆ దినాలు చూసిన, ఏ దినాలు? మెడ్రాస్ దినాలు చూస్తున్నాను, ఏలీఫ్ దినం చూస్తున్నాను, హెబ్రోన్ దినం చూస్తున్నాను, ఈ రోజు కూడా చూస్తున్నాను. జరిగేది ఏం జరుగుతుందో చూస్తున్నాను. మిగిలింది ఒక్కదాన్ని, ఇక ఎవరు లేరు. నేను పోయినానంటే చాప్టర్ క్లోజ్డ్. అర్థమైందా? నేను పోయినానంటే ఏమైపోద్ది? నాతోనే ఆ తరాలు అయిపోయింది. ఇది నెక్స్ట్ తరాలన్నీ. ఈరోజు నేను ఇవన్నీ ప్రాంతాలు చూస్తున్నాను కాబట్టి, అని నేను అమలాపురము, కొవ్వూరు ఇవన్నీ తిరిగినాను కాబట్టి నిజంగా వాళ్ళు క్రయం చెల్లించారు. ఈరోజు వాళ్ళ పిల్లలు క్రయం చెల్లిస్తున్నారు. ఉత్తగా రాలే. వాళ్ళేమైనా ఈరోజు మంచిగా తింటున్నారు, ఉంటున్నారంటే, ఆ దినాల్లో కట్టుకునే బట్టలు లేవు,
సరిగా తిండి కూడా లేదు. వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన దినాలు అందరినీ, సేవకుల పిల్లలు ఆ దినాల్లో. ఆగస్టు గారి పిల్లలు కానీ ఎంతోమంది ఉన్నారు, మీకు తెలియదు. వాళ్ళు ఆ దినాలు తినడానికి లేదు, కట్టుకోదానికి కూడా బట్టలు లేవు. పాపం మీకు తెలుసు అనుకుంటా. వీళ్ళ సంగతి కూడా మీకు తెలిసి ఉండొచ్చు. ఎంతమంది పిల్లలు, ఒకరు కాదు, 8 మంది. కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే ఎంత కష్టపడితే, ఎంత ప్రయాసపడితే, ఎంత కన్నీళ్ళు గారిస్తే ఆ ప్రయాసాలు, వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టిన ప్రయాసాలు ఈరోజు వాళ్ళ పిల్లలు నేను చూస్తున్నా. అది చూడండి, 4వ ఈ తరాలని నేను చూసుకుంటూ వచ్చా. కానీ నేను ఎంతో సంతోషిస్తాను. ఎందుకు? ఆ ఫలితం ఈ కళ్ళారని నేను చూడగలిగిన. ఎవరిని చూడగలిగినానో చెప్పండి? ఎవరు చూడాను? చూస్తాను నేను. ఈరోజు మీ అందరిని నేను చూడగలిగిన. అంటే ఆ నిలిచి ఉన్న ఫలం అర్థమైందా? నిలిచి ఉన్న పళ్ళ ఇవన్నీ నిలిచి ఉన్న ఫలం. సో వాళ్ళు పోయిన వాళ్ళ తర్వాత అదే పాదాల మీరు నడవాలి. అర్థమైందా? గట్టి నడవాలా, అదే గురి కలిగి అదే విధంగా జరగాలి. సేవకుల గురించి నేను చెప్పేది ఏమంటే, సేవకులు మీరు ఎక్కడ సేవ చేసినా నమ్మకంగా చేయండి. నేను మళ్ళీ చెప్తాను, హెబ్రోన్ విషయాలను పట్టించుకోదు. మీరు అనుకుంటాను అడగాలని, నేను హెబ్రోన్ బయటనే ఉంటున్నాను. నేను పట్టించుకోను. నా పని కాదు, నాకు అనవసరం. నేను ఒకటే అంటాను, వినేది, చూసేది, జరిగేది, అయ్యేది ఒకటి. వేస్ట్. దాని ద్వారా కలిసి వచ్చేది లేదు, పోయేది లేదు. వాళ్ళు కలిసారా లేదా, ఇవన్నీ వేస్ట్. మన గురి దేవుని వైపు ఉంది. దేవుడు ఇచ్చే పని చేసుకుంటూ మనం యాత్రలో ఏమైపోవాలి, ఏమవ్వాలా? అందుకే చివరిగా నేను చనిపోతే నేను చెప్తాను. ఫిబ్రవరి 12 చదవండి. నేను చనిపోతే నా పెట్టె మీద ఇదే రాయమని చెప్తాను. ఏదంటే చూడండి, ఫిబ్రవరి 12:11 చదమ్మా. ఏం కావాలా? ప్రస్తుతం అంతా దుఃఖకరంగానే, కష్టంగానే ఉంటుంది. కానీ దాని అంతా ఏం చేసుకోవాలా? అభ్యాసం చేసుకోవాలి. ఆ సబ్జెక్ట్ వేరేది. అభ్యాసం చేసుకో. నేను అభ్యాసం చేసుకుంటూనే పోతున్నాను ఇంకా. అర్థమైందా? కాబట్టి తిండి విషయం నేను ఆశపడను. నేను చికెన్, మటన్, ఫిష్, బిర్యానీ తినను. పళ్ళు కూడా తినకూడదు. ఏ పండ్లు కూడా తినకూడదు నేను. అర్థమైందా? ఒక చెరుకు రసమే తాగుతాను. ఇక దాని తర్వాత శనగపప్పు ఇవన్నీ తినకూడదు. నేను చాలా పత్యాలు, నాకు ఇవన్నీ తినకూడదు. ఎన్ని రోజున ఉపవాసం ఉంటుంది చాలు. నేను అది తినలేకపోయినా పర్వాలేదు. కానీ నా ఆశ ఏంటంటే ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు బ్రతకాల, ప్రభు కొరకే నేను ఉండాలి. అదే నా ఆశ. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. కావలి వెళ్ళాలా, దాని తర్వాత నేను కడపకి వెళ్ళాలా, దాని తర్వాత మోతుగూడెం వెళ్ళాలి. ప్రభుచితం అయితే నేను వెల్లూరు వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు రమ్మని అడిగినారు. నేను వెల్లూరు వెళ్ళాలి. అన్ని అనుకూలంగా ఉంటే నేను వెల్లూరు వెళ్తాను. కాబట్టి మీరు నా కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి ఫోన్ నంబర్ నేను ఎక్కడ పోయిన నంబర్ అందరికి ఇస్తాను. రాత్రి 8 తర్వాత నాకు ఫోన్ చేయండి, ఎవరైనా ఏ సమస్య ఉన్నా. కానీ ఒకవేళ నేను తీసుకోలేకపోతే బాధపడవద్దు. నేను ఎక్కడో మీటింగ్లో ఉన్నానో, ప్రయాణంలో ఉన్నాను అనుకోండి, నేను చూసిన తర్వాత ఫస్ట్ టైం అడుగుతా ఎవరని, అప్పుడు మీరు చెప్పండి. దాని తర్వాత నాకు నోటెడ్ ఉంటుంది నంబర్లన్నీ. అర్థమైందా? సో నా ఆరోగ్యం కొరకు నేను ఎప్పుడు పోతాను. నాకు 10 ఏళ్ళు బతకొచ్చో, 20 ఏళ్ళు బతకొచ్చో, ఈ రోజు బతకొచ్చో, రేపే బతకొచ్చు. నా 3 పిల్లలు దేవుడు ఇచ్చాడు. పెద్దవాళ్ళు సేవలు ఉన్నారు, పాప ఉద్యోగం చేస్తుంది, అల్లుడు సేవలు ఉన్నాడు. దాని తర్వాత చిన్నోడు వాళ్ళ ఖమ్మంలోనే ఉన్నారు. దేవుడు వాళ్ళను అందరిని చక్కగా క్షేమంగా ఉంచాడు. కాబట్టి వాళ్ళ కొరకును నా కొరకును మర్చిపోకుండా నన్ను అందరు గుడి ఆంటీ అంటారు. మీరు నా అమ్మమ్మ పిలవచ్చు, ఎవరైనా ఏమైనా పిలవండి. కాబట్టి మీ ప్రార్థనలు నన్ను గుర్తు చేసుకోండి. నాకు దేవుడు ఆరోగ్యం ఇస్తే తప్ప నేను ఏమీ చేయలేదు. బలహీనతలో దేవుడి కొరకే నేను ఎక్కడ చచ్చిపోయినా పర్వాలేదు, అక్కడే సమాజం చేయమంటాను నేను. ఎందుకంటే ఏది ఆత్మ వెళ్ళిపోతే దేవుని దగ్గరికి. లాస్ట్గా మీకు చెప్పేది, అందరు చేయి చూపించండి. అందరికి మీకు ఒక మాట చెప్తాను, చేతుల కింద పెట్టి. మీ పుట్టినప్పుడు చచ్చేదాకా మీ చేతిలోనే ఒక బైబిల్ ఉంది. చెప్పొద్దు మీరు, మీ చేతిలోనే బైబిల్ ఉంది. బ్రదర్స్ చెప్పండి, మీతోనే పోద్ది సమాధికి. అది మీతోనే సమాధి చేస్తారు. ఒకవేళ ఈ బైబిల్ మీ చేతిలో లేకపోయినా మీకు ఒక బైబిల్ ఉంది చేతిలో. దేవుడే ఇచ్చాడు ఆ బైబిల్ మీకు. చెప్పాలా? చేయి చూపించండి.
రైలు ఏ చెప్పండి. ఏ హో వా నా కాపరి. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఈ 3 కాదు, ఈ ఒక్కదాంతో ఏమైనా చేయగలుగుతారా? ఈ ఒక్కరు వెళ్తే ఏమైనా చేయగలుగుతలేదు. ఈ 2 సంబంధం ఏంది? ఇది 2 మై షెపర్డ్ అంటే ఇది. అర్థమైందా మీకు? ఈ బైబిల్ దగ్గర లేకపోతే ఈ బైబిల్ ఉంది మీకు. ఈ బైబిల్ ఎక్కడ పోయినా మీతో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆయన కాపరి చేసేంత వరకు ఆయన మీకు తోడుకుంటాడు. ఎందుకంటే నా పరిస్థితికి ఈ డ్రైవరే నాకు సరిపోతాడు. 7 సంవత్సరాలు. ఇంకొక బాబు ఉన్నాడు, హెబ్రోన్ బ్రదర్, ఆయన నాకు వస్తాడు. వాళ్ళిద్దరికీ ఆయన ఆపరేషన్ కార్డు నా దగ్గర ఉన్నారు. ఎక్కడ తీసుకుపోవాలా, ఏ రోడ్ ఎట్లా ఉంది, ఎంత మెల్లగా. ఎందుకంటే ప్రయాణం చేయనప్పుడు వెనక కష్టం, నాకు కడుపుది కష్టం, కదిలితే నాకు చాలా ప్రాబ్లం. అర్థమైందా? మొన్న వచ్చి చాలా కష్టం మీద వచ్చాను. 2 రోజులు బట్టి నాకు సెట్ అవ్వదని. ఇప్పుడు మీటింగ్ అయిపోతే వెళ్ళిపోతున్నాం మేము. కాబట్టి ఏంటంటే చాలా కష్టం ప్రయాణం చేయాలి. అయినప్పటికీ దేవుడు కృప ఇచ్చాడు మీ దగ్గర కూర్చోడానికి. ఆ డ్రైవర్ నేను నమ్మినా. ఎందుకు? నన్ను క్షేమంగా తీసుకుపోతాడు. ఎక్కడికి? భీమవరం. అవునా? అదే యేసయ్య బండిలో కూర్చోమంటే నీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టమన్నా బాధపడద్దు. ఆమోస్ 3:2 ఏమన్నాడు? నిన్ను మాత్రమే నేను ఎరిగి తిని. యెషయా 44:1-21 నిన్ను మరవజాలని అన్నాడు. అర్థమైందా? మర్చిపోడు. లోకంలో అందరూ మర్చిపోయినా, ఆ చేయికి ఈ చేయికి పెళ్ళికి ఇచ్చినా, ఈ చేయి కూడా వదిలిపెట్టిపోయినా, ఏ చేయి వదలదు మనను? ఏ చెయ్యి వదలదు? ఆ చెయ్యి వదలదు. ఏ చెయ్యి? అందుకే ఏ చెయ్యి వదలంటే రక్షించే చెయ్యి. అర్థమైందా? కాపాడే చెయ్యి, రక్షించే చెయ్యి, గాయమైన చెయ్యి, నడిపించే చెయ్యి నేను వదలదు. అర్థమైందా? ఆ చెయ్యికి ఆ చెయ్యి పట్టుకుంటా. నేను ఆ చెయ్యి పట్టుకున్నాను కాబట్టి నా యాత్రా జీవితం ఇంతవరకు వచ్చింది. అందుకొరకే నేను చెప్తున్నాను. నేను ఎక్కడో ఆఫ్రికాలో పుట్టినాను, భారతదేశంకి వచ్చాను, నాకు యేసయ్య దొరికినాడు, నేను ఆ దేశంకి పోబోతున్నాను. చూస్తారా? సో నా జీవితంలో 3 విషయాలు నేర్చుకున్నాను. ఏది నేర్చుకోనంటే దేవుడు ఎవరని నేను తెరుచుకున్నాను. అర్థమైందా? 2వది, దేవుని ప్రేమించేది నేర్చుకున్నాను, దేవుని సేవ చేసేది నేర్చుకున్నాను. ఈ 3 ప్రభు నాకు నేర్పించారు. టు నో గాడ్, టు లవ్ గాడ్, టు సర్వ్ గాడ్. నా జీవితంకే ఏమిది. అర్థమైందా? సో నేను కూడా చేరియోందు, నేను కూడా చేరియోందు, నేను కూడా చేరియోందు, నేను కూడా చేరియోందు మచ్చట